అందరికీ ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. ఇది ఒక అర్బన్ ఫామ్, యాక్చువల్గా వైజాగ్లోనే అర్బన్ ఫామ్ ఇది. ఆ, నా మెంటర్ అలాగే మా గైడ్ అయిన చంద్రశేఖర్ రాజు గారి ఇంటికి వచ్చాను టు డూ మై ఫస్ట్ పాడ్కాస్ట్ ఆన్ అగ్రికల్చర్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం అంతా చూడండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. లేబర్ గురించి కానీ, ఆటోమేషన్ గురించి కానీ, అబ్రాడ్లో ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తున్నారు ఫార్మింగ్లో కానీ, సాయిల్ రెజ్యూనేషన్ గురించి కానీ, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు, అవసరమైన విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం దీంట్లో చూడబోతున్నాం. సో ఓవర్ టు యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్, మీ ఇంట్రడక్షన్ అది. నా పేరు చంద్రశేఖర్ రాజు అండి. నేను విశాఖపట్నంలోనే పుట్టి పెరిగాను. కాకపోతే ఉద్యోగరీత్యా నేను 1980లో విశాఖపట్నం వదిలి మహారాష్ట్రకి వెళ్ళాను. సో మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ఒక 38 సంవత్సరాల పాటు వేరు వేరు కంపెనీస్లో వేరు వేరు పొజిషన్స్లో పనిచేశాను. నాసిక్, తర్వాత అహ్మదాబాదు, గోవా, బొంబాయి, వీటి ప్లేసెస్లో అన్నిట్లో తిరిగి తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఏరోస్పేస్ ఇండస్ట్రీలో పనిచేసి జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యి మళ్ళీ స్వస్థలానికి రావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో అంటే బేసికల్గా మాది అగ్రికల్చరల్ ఫ్యామిలీ, తాత ముత్తాతలు వ్యవసాయదారులు. మా ఫాదర్ ఫస్ట్ జనరేషన్ జాబ్లోకి వెళ్ళారనమాట. చిన్నప్పుడు పల్లెటూరులో ఉండటం, వ్యవసాయాలు అవి చూడటం, కొంతవరకు వ్యవసాయం చేయటం, చెరుకు తోటలు, వరి అవి అప్పట్లో ఎద్దులతోటి భూములు దున్నుకోవటం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము చేస్తూ ఉండేవాళ్ళమి. సో ఒకవేళ మనకి ఉద్యోగరీత్యా నేను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పల్లెటూరు వాతావరణం లాగా మనం ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళిపోతే ఎక్కడైనా మంచి ఇల్లు కట్టుకుని చక్కగా చెట్లు గిట్లు వేసుకుని మన చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటి దగ్గర, మా మేనత్త గారింటి దగ్గర, ఈ చుట్టుపక్కల ఊళ్ళో మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం కదా, అటువంటి ఎన్వైర్న్మెంట్ మళ్ళీ మనం తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో 2001లో ఇక్కడ ఈ మధురవాడలో కొంచెం లోపలికి సైట్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా కూడా సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉండేవాళ్ళని. ప్రతిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో మొక్క, ఒకటో రెండో మొక్కలు తీసుకురావడం, ఇక్కడ వేసుకోవడం. అంటే ఎప్పటికైనా వస్తాం, మేము వచ్చే టైంకి చెట్లు అవి పెరుగుతాయి, చక్కగా ఉంటుంది అని అలా ప్లానింగ్ చేసుకుని ఈ వాచ్మెన్ నది పెట్టి మేము మొక్కలు వేసుకున్నాం ఇక్కడ. సో అనుకున్నది ప్లాన్ ప్రకారం జరిగింది. అవును. సో ఒక ఇల్లు కట్టుకోవడం, మేము వచ్చి ఉండే టైంకి చక్కగా మొక్కలు ఒక స్టేజ్కి వచ్చి ఎదిగి చల్లదనాన్ని ఇస్తున్నాయి. సో ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది స్నేహితులు ఖాళీగా కూర్చోవద్దని చెప్పేసి నా చేత కొంచెం ఆన్లైన్ కన్సల్టెన్సీ వర్క్ అది చేస్తున్నారు. బొంబాయిలో కొంతమంది స్నేహితులు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మనం కొంతవరకు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో ఫీల్డ్ నాది బేసికల్గా. సో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ డిజైన్ చేయటం అవి చేస్తూ ఇక్కడే ఉంటున్నాం అనమాట. మాది యాక్చువల్గా స్వస్థలం నర్సీపట్నం దగ్గర గ్రామం అండి. అక్కడ తాతగారు ఊరు. అక్కడ మాకు ఇప్పటికీ కొంచెం అంటే ఎక్కువగా లేకపోయినా కొంత ప్రాపర్టీ అది ఉంది, భూములు అవి ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక ఆవేదన, అంటే పల్లెటూరులోనే మనం ఎందుకు వెళ్ళలేకపోయాం, అక్కడ వ్యవసాయం ఎందుకు చేయలేకపోతున్నాం, అక్కడ ఉంటే బాగుండేది కదా అని ఆలోచన ఉంది. కానీ అది ఆచరణలో పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేనే కాకుండా చాలామంది ఇలా రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళు ప్లస్ వర్కింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎందుకో వ్యవసాయం చేయాలి అని వాళ్ళకి లోపల ఉంది. వ్యవసాయం చేద్దాం, ఏదో అంటే న్యాచురల్ ఫుడ్ అవన్నీ తీసుకోవాలి అందరూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కమ్యూనిటీ అగ్రికల్చరల్ బేసిస్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ చాలా రీజన్స్, కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళందరూ వ్యవసాయం చేయటానికి సుముఖంగా లేరు. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇంకా ఆల్రెడీ అందులో ఉండి బయటికి రాలేక, వాళ్ళకి ఇంక వేరే ఏ పని రాక, ఇక్కడ మాకు ఇంకేం పని రాదండి, వ్యవసాయం తప్పితే మాకేం తెలియదు అన్నవాళ్ళు పల్లెటూరులో ఉండిపోతున్నారు తప్పిస్తే ఈరోజు ఏదో విధంగా పిల్లలను చదివించుకొని అప్పు చేసో అందరూ కూడా బయటికి పంపించేసి ఏ ఉద్యోగం ఏదో చేసుకుంటే బెటరు అనే పరిస్థితికి వచ్చి ఇది చాలా ఆవేదనమైన కండిషన్ ఇది. ఎందుకంటే ఎవడూ పంట పండించకపోతే మనం ఏం తింటామండి? కాంక్రీట్ తినాం కదా, బిల్డింగ్లు కూలగొట్టిన రాళ్ళు రప్పలు మనం తినలేం కదా. అల్టిమేట్గా అన్నం తినాలి. అన్నం తినాలంటే భూమి నుంచి రావాలి, భూమి నుంచి రావాలంటే మనం పండించాలి కదా. పండించేవాడు ఎవడో ఒకటి ఉండాలి. ఇది ప్రస్తుతం వ్యవసాయ పరంగా చూసుకుంటే చాలా పెద్ద సమస్య ఇది. ఏదో అక్కడ ఇక్కడ ఏదో జరుగుతున్నాయి కానీ మీదకి తీసుకురావడానికి ఇది ఆలోచించవలసిన విషయం. ఓకే.
థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ జీ. మీరు ఇందాక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. మనం కాంక్రీట్ అయితే తినలేము, ఎవరో ఒకరు పండించాలి, మనం ఇవే తినగలం, పళ్ళో లేదంటే వెజిటేబుల్స్ ఏదో ఒకటి. మీరు ఇందాక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు, ఏంటంటే లైక్ చాలామంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్లో అని. సో నేను చాలామందితో మాట్లాడాను, అందరూ ఇదే అంటున్నారు. మీ పరంగా మీరు ప్రాక్టికల్గా చూసిన ఇష్యూస్ ఏంటి, అసలు ఎందుకు మనం ఈ స్టేజ్కి అసలు ఎందుకు వచ్చాం? ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన మన భారతదేశంలో ఎందుకు మనం వ్యవసాయం గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితికి మనం వచ్చాం? లోపం ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? అంటే నా ఉద్దేశంలో మొట్టమొదటి సమస్య ఏంటంటే, రైతుకి ఈరోజు వాడు పండించిన పంటకి కనీసం గిట్టుబాటు ధర కూడా కనిపించట్లేదండి. అంటే ఆదాయం లేకపోగా ఎక్కడో దగ్గర అప్పు చేసి పెడితే కానీ ఆ వ్యవసాయంలో ఉండే పరిస్థితి ఈరోజు లేదు. అది చాలా దారుణమైన సమస్య యాక్చువల్గా. అటు ప్రభుత్వాలు కానీ, ఇటు నాయకులు కానీ, కోఆపరేటివ్ వ్యవస్థలు ఉన్నాయి, విపరీతమైన వ్యవస్థలు, అన్నీ కాదు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ సంస్థలు ఉన్నాయి, మార్కెటింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఏం చేసినా కూడా అల్టిమేట్గా ప్రతి సంవత్సరం ఒక రివ్యూ కానీ, రైతులు ఏమన్నా ఈ సంవత్సరంలో ఏమైనా సంపాదించుకోగలిగారా అనే రివ్యూ అన్నది ఎక్కడ జరగదు. ఊరికే అన్నీ ఉంటాయి, లేకపోతే ఈ ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ ఉంటాడు, అది ఇది అన్నీ ఉంటాయి. అయితే ఈ దళారీ వ్యవస్థ రోజు రోజుకి బలపడిపోయింది. ఆ రోజు కొంతవరకు వాళ్ళంతా వాళ్ళు అమ్ముకునేవారు, ఊర్లోకి ఎవరో వచ్చే రావటం, లేదా ఎంతో కొంత డబ్బులు ఇవ్వడమో ఏదో జరిగేది. ప్లస్ వాళ్ళ అవసరాలకి వాళ్ళకి సరిపోగా కొంత వరకు అమ్ముకుని హ్యాపీగా ఉండేవారు. సో దాంతోపాటు ఈ డబ్బు ఉండేది, ఎంతవరకు లాస్ అనే ఫీలింగ్ ఉండేది కదా. అంటే అప్పులు చేసేసి రోడ్డు పాలైపోయిన పరిస్థితులు అవి ఉండేవి కాదు. పాడి పశువులు పంట ఏదో సమృద్ధిగానే ఉండేది కాబట్టి వ్యవసాయం మీద మొగ్గు చూపేవారు, ఊళ్ళో ఉండేవారు అందరూని. ఈరోజు అవసరాలు పెరిగాయండి మనిషికి. అంటే ఆ రోజుకున్న అవసరాలు మీరు పట్టణాల్లో చూసినా పల్లెటూరులో చూసినా ఒక కుటుంబానికి అవసరాలు పెరిగాయి. అవసరాలకి అనుగుణంగా ఆదాయం ఎప్పుడైతే లేదో, వీళ్ళందరూ ఏంటంటే ఈ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత ఏదో విధంగా మన అవసరాలకు అనుగుణంగా మనకు కొంత డబ్బు కావాలి కాబట్టి ఈ డబ్బు ఉద్యోగం ద్వారానే వస్తుంది. ఈ డబ్బు సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో దుకాణమో ఏదో బడ్డీ కొట్టు పెట్టుకున్నా కూడా మనకు ఆదాయం వస్తుంది. లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఒక వాచ్మెన్గా ఉద్యోగం చేసుకుంటే మనకు ఉండడానికి ఇల్లు ఇస్తారు అని చెప్పి ఇటువంటి అభిప్రాయాలతో ఏంటంటే అందరూ కూడా టౌన్లు పట్టేసి వస్తున్నారు. దానివల్ల వేరే సమస్యలు కూడా వస్తున్నాయి. సామాజికంగా అర్బనైజేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా నౌ. అందువల్ల ఏంటంటే గిట్టుబాటు ధర లేదు ఏం చేసినా. పోనీ ఏదో చేద్దాం అనుకుంటే రోజు రోజుకి కూడా లేబర్ సమస్య పెరిగిపోయింది. ఆ రోజు అందరూ కలుపుగోరుగా మీ మీ పొలంలో నాట్లు వేస్తున్నామంటే ఎంతో కొంత ఇచ్చేవారు, ఏదో వస్తు మార్పిడి ఉండేది. వీళ్ళు వెళ్ళేవారు పంటలో, అందరూ సహాయం చేసి ఒకరికొకరు చేసుకుని, అంటే లేబరు అని కాకుండా సెపరేట్గా ఎంతో కొంత డబ్బులు ఇస్తే నాట్లు వేయడం, భాగస్వాములు ఊళ్ళో అందరూ ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉండేది ఆ రోజు అగ్రికల్చర్. ఈరోజు కోఆపరేషన్ పోయి కాంపిటేటివ్నెస్ వచ్చింది, నువ్వెంత నేనెంత, డబ్బులు ఇస్తావా ఇవ్వవా. సో ఇటువంటి పరిస్థితుల్లో చేయలేకపోతున్నారు. ఎవరో బాగా ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళకు కూడా మిగలట్లేదు. ఏదో డబ్బులు బ్యాక్గ్రౌండ్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయం మానుకోలేక చేస్తున్నారు, కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులే మిగలట్లేదు. వాళ్ళకే మిగలట్లేదు, వాళ్ళు బయటికి చెప్పరు, అంటే వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు. లేనివాడు అంతే సంగతి. అంటే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లేబర్ దొరకరు, ఎక్కడి నుంచో తీసుకురావాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే వేరే రాష్ట్రాల నుంచి కూడా లేబర్లను తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఓకే, దానివల్ల అది తర్వాత ఈ స్కీములని ఇవన్నీ కూడా అందరికీ అలవాటు పడిపోయి కష్టపడే మనస్తత్వం నెమ్మదిగా క్షీణిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో మీరు నిలబడి నాట్లు వేసి చేస్తే సాయంత్రానికి ఎంత వస్తుంది? సిటీలో ఒక 8 గంటలు అటు ఇటు తిరిగి ఏదో చిన్న పని చేస్తే 800, 1000 రూపాయలు 1200 వచ్చేస్తాయి మీకు. అటువంటిది ఇది ఎందుకు? ఆ లెక్కన మీరు ఇస్తారా? మాకు భోజనం పెడతారా? రోజుకి రెండు సార్లు టీలు ఇస్తారా? లేకపోతే బిర్యానీ ఇస్తారా? ఏమి ఇస్తారు? లేకపోతే మాకు ఏదన్నా ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇస్తారా? ఇవన్నీ ఇలా బేరసారాలు మొదలైపోయాయి అన్నమాట. దాంతో రైతులు విసిగిపోతున్నారు. అది మామిడి తోట అవనివ్వండి, జీడి తోట అవనివ్వండి, మీరు చెరుకు తోట అవనివ్వండి, లేకపోతే వరి పండించుకునే వ్యవస్థ కానీ ఏదన్నా కూడా లేబర్ కాస్ట్
విపరీతంగా పెరిగిపోయింది, మామూలుగా లేదు. మరి ఇంత కాస్ట్ పెట్టి ముందు డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కడి నుంచో ఉంటే పెడతాడు, లేకపోతే ఎక్కడి నుంచి తేవాలి. తెచ్చిన డబ్బుకి వీడికి మిగలాలి, వాడి సంవత్సరం అంతా గడవాలి, ఫ్యామిలీ అంతా గడవాలి, ప్లస్ ఎంతో కొంత మిగలాలి, మళ్ళీ సంవత్సరానికి పెట్టుబడికి పెట్టుకోవడానికి డబ్బులు ఉండాలి. ఇది ఈ విషవలయం లాంటిగా తయారైంది. ఇందులో చిక్కుకున్నాడు రైతు, బయటికి రాలేకపోతున్నారు. ఇంకా ఏదో టైంలో ఏం చేస్తున్నారంటే, ఇది అనవసరం మనకి, మనం చేయొద్దు, అమ్మేస్తే డబ్బులు వస్తాయి, మార్కెట్ రేటు పట్టుకుని కొడుకుని పిల్లలను తీసుకుని సిటీకి వెళ్ళిపోదాం అనే పరిస్థితులు మీకు చాలా పల్లెటూరులో మీరు ఈరోజు చూస్తే పెద్ద పెద్ద ఇళ్ళు కూడా తాళాలేసి కనిపిస్తున్నాయి. అవును, అవును. హృదయ విదారకమైన దృశ్యాలు, వీధి వీధి ముఖ్యంగా అంతా గోదావరి తాళాలే. జిల్లాలో కనిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలోనే అలా కనిపిస్తుంది అంటే ఇంకా తక్కిన ప్లేసెస్ మనం ఒక సస్యశ్యామలంగా ఆనందంగా హ్యాపీగా ఉండే అవును. ఒక రోజు వీధుల్లోని, మా చిన్నప్పుడు మేము తిరిగిన వీధుల్లో అటు వెళ్ళి చూస్తుంటుంటే అదేదో కర్ఫ్యూ వచ్చినట్టు, లేకపోతే ఎక్కడో ఏదో ఒక దెయ్యాల కుంపల్లాగా తయారైపోయి ఆ వీధి వీధి అంతా తాళాలు వేసేసి ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో వచ్చి ఇల్లు దుడుచుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నారు అందరూ. అవును. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? సస్టైనబుల్ కాదు అది. సస్టైనబుల్ కాకపోతే ఏం తింటాం మనం? ఉమ్. ఏదో విధంగా ఆలోచించాలి కదా. తిండి అంటే మనం పళ్ళు ఫలాలు ఆహారం తినాలి కదా. అవును. ఎక్కడి నుంచి వస్తుంది? ఇంపోర్ట్ అయితే చేసుకోలేము. ఇంతమంది 140 కోట్ల జనాభాకి ఇంపోర్ట్ అయితే చేసుకోలేము. చేసుకోలేము. సమస్యలు ఇదండి. తర్వాత ఏంటంటే దళారీ వ్యవస్థ బాగా బలపడిపోయింది. అంటే మనం దాన్ని మాఫియా అంటామా, కార్టెల్ అంటామా, లేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్గా పీడించేస్తున్నారు రైతులు. మొన్న ఎవరో చెప్పారు, ఒక ఆయన పెద్ద రైతే ఫోన్ చేస్తే వచ్చేయండి సార్ మంచి రేట్ ఉంది మార్కెట్కి అంటాడట, మండీల దగ్గర. వీళ్ళు మంచి రేట్ ఉంది కదా తొందరగా వెళ్ళిపోదామని చెప్పి తెల్లారుజామున టిఫిన్లు కాఫీలు చేసి తొందరగా తెల్లారుజామున 5కో 6కో ఆటోలో లేకపోతే ఏదో ట్రక్కులో రెంట్లు అవి ఇచ్చేసి వాళ్ళకి బాడాలు కట్టేసి గబగబా తయారైపోయి అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా వస్తుంది, రేట్లు వస్తున్నాయండి, అదండి ఇదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని అలాగ సాయంత్రం 3 గంటల దాకా వీళ్ళు భోజనాలు కూడా లేకుండా డబ్బులు ఇచ్చేస్తారని. అతనైతే ఎంత నవ్వొచ్చిందంటే, కొంతమంది అమాయకమైన రైతులు సంచులు కూడా పట్టుకెళ్తున్నారట, డబ్బులు క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి కదా, పట్టుకెళ్ళి అక్కడ కూర్చుంటే సాయంత్రానికి 4-4:30 ఆ ప్రాంతాలకి అతను చెప్తాడట ఆ దళారి, అరే ఈరోజు రేట్లు ఏమి లేవండి, ఇంతేనండి రేటు అంతే అని చెప్పేస్తే ఇంక వీళ్ళు నిరాశ నిస్పృహలతోటి అది అమ్ముకోలేకే చాలా వదలలేరు. ఎందుకంటే వీళ్ళు తెచ్చిన బండి అంతా వెళ్ళిపోయింది, అద్దెకి తెచ్చారు బండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంత అన్లోడ్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ కూడా మళ్ళీ మనం వెనక్కి పట్టుకెళ్ళాలంటే మళ్ళీ ఖర్చు ఉంచలేడు, అమ్ముకోలేడు, కన్నీళ్ళు పెట్టుకుని వాడు ఎంత ఇస్తే అంత తీసుకుని ఏదో ముష్టిలాగా అనమాట. కొంతమంది పారబోసేస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా మ్యాంగో రోడ్ల మీద పడేయటం, ఇలాగ ఏడిపించేస్తుంటుంటే అటు ప్రభుత్వం కానీ అక్కడున్న ప్రజానాయకులు కానీ ప్రజా సమూహాలు కానీ సమాజం కానీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారండి. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన గత 40 సంవత్సరాల నుంచి ఇదే సీన్ చూస్తున్నట్టు. 40 సంవత్సరాలు ఏంటి వీళ్ళందరూ పేపర్లో ఏదో ఇచ్చేస్తారు, అది అయిపోయిందండి ఇది అయిపోయిందండి, పేపర్లో పెద్ద పెద్దగా మాట్లాడడం. అక్కడి నుంచి అంటే మనం ఏమంటే పేర్లు ఏం తీసుకోలేము, అంటే సమస్య ఇది పెద్ద రాజకీయ సమస్య. ఒక ముఠాలాగా ఏర్పడి ఒక వర్గాన్ని ఇంకో వర్గం పీడించేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేయలేక చోద్యం చూస్తూ ఇలాగే నడుస్తుంది పరిస్థితి. ఎంతమంది చెప్తున్నారు, చాలామందికి తెలుసు, నాయకులకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకి తెలుసు, అంటే అందరికీ తెలిసి ఎవరు ఏం చేయలేరన్నమాట. అలా తయారైపోయింది వ్యవస్థ. ఇంకెక్కడ ఉంటుంది అగ్రికల్చర్? ఇది పరిస్థితి. అయితే మీరు చెప్పిన మొత్తం అంత పాయింట్స్లో 3 ప్రాబ్లమ్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వం యొక్క నిస్సహాయత అనాలో లేదంటే ఇన్కాపబిలిటీ అనాలో మనం అనలేం, కానీ ప్రభుత్వాలు చేయాల్సిన విధంగా చేయలేకపోతున్నాయి. మరి రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ బి మేబీ చేయలేకపోతున్నాయి, అది ఒక సమస్య. రెండోది దళారులు అందరూ ఒక సిండికేట్ కింద ఫామ్ అయ్యారు. మరి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో మనకి జనరల్గా తెలియదు, బట్ ఏదైనా కూడా వాళ్ళ ఇబ్బంది ఉన్నదని మాత్రం వాస్తవం. మీరు అన్నట్టు మనం కూడా ప్రాక్టికల్గా అంటే అగ్రికల్చర్ గురించి పెద్దగా తెలియని వాళ్ళకి కూడా ఇలా పంట అనేది రోడ్డు మీద పడేస్తారనే విషయం ఎంతో కొంత తెలుసు, న్యూస్ ఛానల్స్ వల్ల, దేనివల్ల దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా కాంటెక్స్ట్ అనేది మ్యాక్సిమం తెలియపోవచ్చు చాలా మందికి, కానీ ఇది ఒక సమస్యకి ఒక కారణం. మూడోది ఏంటంటే లేబర్ కూడా ఈ మధ్య డిమాండ్లు ఎక్కువ చేసేయటం వల్ల అది తట్టుకోలేక రైతులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుకుని వీళ్ళకి ఏం మిగలక
మరి రేట్లు పెంచుకోవాలా, రేట్లేమో గవర్నమెంట్ పెంచట్లేదు, వీళ్ళేమో ఇచ్చేయట్లేదు, వాళ్ళకి అసలు మార్జిన్ లేదు. మీరు అవును. అన్నట్టు బయట చేస్తే ఇప్పుడు రోజుకి ₹1000 ఈజీగా వస్తున్నాయి. అవును. ఇప్పుడు ఓనర్స్ కూడా ల్యాండ్ అమ్మేసుకుంటే నీట్‌గా ₹1,00,00,000 ఎంతో వస్తుంది. పిల్లల్ని సెటిల్ చేసేస్తున్నారు. ఆళ్ళేదో రిటైర్మెంట్ టైం లైఫ్ సెటిల్మెంట్ చేసేసుకుంటున్నారు. అంటే ఇది ఎంత దారుణంగా తయారవుతుందంటే రేపు పొద్దుట పండించేవాళ్ళే నిజంగా మీరన్నట్టు 150,00,00,000 మంది జనాభాకి కనీసం ఇంకొక 20 ఏళ్ళైనా పెరుగుతది. ఒక 170, 180కి అయితే వెళ్తుంది. తర్వాత అవును. తగ్గొచ్చు. తగ్గొచ్చు తర్వాత. కానీ అవును. ఇంతమందికి ఇంపోర్ట్ చేసుకునే అంత కేపబిలిటీ ఇండియాకి లేదు. లేదు. అంత డబ్బులు కూడా మన దగ్గర లేవు. అవును. ఎందుకంటే అగ్రికల్చర్‌గా మనం ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబుల్ కాబట్టి బతుకుతున్నాం. బానే ఉంది. అలాగా పెట్రోల్ లాగా మనం ఫుడ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవటం అంటే ఇంకా మొత్తానికి మనం అవును. అంటే ఒక సివిలైజేషన్‌గా మనం నాశనం అయిపోతున్నట్టే ఇది. ఒక విధంగా అవును. చెప్పాలంటే. అవును. అవును. సో, ఈ 3 సమస్యలను కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సమస్య గురించి మనం చూస్తే ఫస్ట్ అసలు అంటే మీ ఉద్దేశంలో గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతున్నాయి? అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు ఇన్‌కేపబుల్లా? లేదంటే చేయాలన్న ఉద్దేశమే లేదా? హ్మ్. లేదంటే ఎవడికి వద్దు మనకెందుకులే అని పట్టించుకోకపోవటమా? అసలు ఎక్కడ సమస్య అనేది ఎక్కడుందంటారు? అంటే ఈ సామాజిక పరమైన సమస్యలు నేను అనుకోవడం వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదండి. హ్మ్. ప్రభుత్వం ఆఫీసెస్, డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశారు. బట్ జెన్యూన్‌గా అంటే నా నా అభిప్రాయం సోషల్ ఇష్యూస్, అగ్రికల్చరల్ రిలేటెడ్ సోషల్ ఇష్యూస్ మీద పూర్తిగా పట్టలేదు. హ్మ్. ఎందుకంటే ఈ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ కానీ, ఎక్కడ ఏ ప్రోడక్ట్‌కి ఏ డిమాండ్ ఉంది, ఎలాగ గైడ్ చేయాలి. ఎందుకంటే మనం రేడియోలో వింటూ ఉంటాం. ఈ పంట పొలాలని అదని ఏదో చాలా చాలా చెప్తూ ఉంటారు. పేపర్‌లో వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. మీరు నిజంగా అక్కడికి వెళ్ళి, మీరు విలేజ్‌కి వెళ్ళి ఒక రైతుని అడిగి, "ఏమ్మా ఈ మందు ఏసేస్తున్నావు కదా! ఈ మందు నీకు ఎవరు చెప్పారంటే, మాకెవరు చెప్తారండి ఇక్కడికి ఎవరు రారండి" అంటాడు. హ్మ్. వీళ్ళేమో ఓ పక్క మేమందరికీ లెక్చర్లు ఇచ్చేసాం, వాళ్ళందరికీ చెప్పేసాం, అవును. మేమంతా ఇది ఎడ్యుకేట్ చేసాం, చేసాం ఎడ్యుకేట్ అంటున్నారు. అవును. చేసాం, అది అవును. ఇదని వీళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి లేదు. చేయట్లేదు వాళ్ళు. చేయట్లేదంటే బ మనకు తెలీదు వాళ్ళు ఎందుకు చేయట్లేదో. కాకపోతే వాళ్ళు చెయ్యాలి, వాళ్ళ చేత చేయించాలి అనే చిత్తశుద్ధి పై అధికారులకు ఉండాలి. పై అధికారులు కూడా నిరంతరం పనిచేసి దీనికి ఒక డెడ్‌లైన్సో ఏదో పెట్టుకోవాలి. ఎందుకంటే హ్మ్. ఇటు కొనుక్కునేవాడు నానా ఇబ్బందులు పడి జీతాలు చాలక నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక ధరలు పెరిగిపోయాయని వీడు బాధపడుతుంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు మీరు ఒక రూ. 60, రూ. 70 పెట్టి ఒక తిండి వస్తువు ఏదో ఒకటి మీరు కొంటున్నారనుకోండి, ఆ పండించిన రైతుకి దాని మీద వచ్చే డబ్బులు ఒక 15, రూ. 10 ఉంటుందండి. హ్మ్. అంటే ఈ రూ. 50 ఈ మధ్యలో అవును. ఎవరు? ఎక్కడికెళ్ళిపోతున్నాయి ఈ డబ్బులంతాని? హ్మ్. వాడు బాగుపడట్లేదు పండించేవాడు. తినేవాడు బాగుపడట్లేదు. అంటే సీడ్ టు స్పూన్ అని అగ్రికల్చరల్‌లో కొంతమంది ఈ ఓకే. టెర్మినాలజీ వాడతారు. ఓకే. సీడ్ అక్కడేస్తాడు. మనం తింటాం కాబట్టి మనం స్పూన్ అంటాం అనమాట. సీడ్ టు స్పూన్ మధ్యలో చేస్తున్నారు. కాపోతే చాలా టైం పట్టేస్తుంది. ఇది ఎప్పుడు చేస్తారో తెలీదు. ఉన్నారు మేధావులు దీని గురించి మాట్లాడుతున్నారు కానీ, ప్రాక్టికల్‌గా చేయలేకపోతున్నారు. సరిపోవట్లేదు. అది అవ్వట్లేదు. హ్మ్. ఎందువల్ల అవ్వట్లేదు. ఓకే. ఇద్దరు బాధపడుతున్నారు. అటు స్పూన్ ఉన్నవాడు బాధపడుతున్నాడు. అటు సీడ్ విత్తనాలు ఉన్నాడు. సీడ్ హ్మ్. ఉన్నవాడు వాడు బాధపడుతున్నాడు. ఓకే. మధ్యలో జనాలు హ్యాపీగా బతికేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకంటే అది ప్రభుత్వం ఈ మధ్యవర్తులు దీని మీద వాళ్ళు మరి ఈ సంస్థని వాళ్ళకి ఆఫ్‌కోర్స్ వాళ్ళు డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళకి ప్రాఫిట్స్ అవి రావాలి. కాకపోతే ఇది ఇంత వ్యత్యాసం ఎందుకు? ఇవన్నీ ఎక్కడికెళ్ళిపోతున్నాయి? ఏ విధంగా లాస్ అయిపోతున్నారు అన్నది ప్రభుత్వం ఆలోచించి ఏదో సిస్టమ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యుగం. హ్మ్. అవును. ఇప్పుడు కూడా మనం సిస్టమ్‌ని మేనేజ్ చేయలేకపోతే మరి ఏం చెప్పాలి ఇంకా? అంతే ఇన్‌కేపబిలిటీయే ఇంకా ఇది దానికి. టోటల్ అంతే. ఇన్‌కేపబిలిటీ అండి. హ్మ్. కంప్లీట్‌గా ఇన్‌కేపబిలిటీ. చిత్తశుద్ధి లేకపోవటం ప్లస్ దాని మీద దృష్టి సారించలేకపోవటం. హ్మ్. ఓకే. దృష్టి సారిస్తే చెయ్యలేకపోవటం అంటూ ఉండదు. గవర్నమెంట్‌లో మనం చూసాం కదా! కోవిడ్‌లో అది అవును. వాళ్ళ దగ్గర ఎంత కేపబిలిటీ ఉంటే వాళ్ళు కేపబిలిటీ ఉంటుంది, ఎంత అవును. చేయగలరు అన్నది నాకు ఆ రోజు అర్థమైంది అవును. గవర్నమెంట్. ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు చేయగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత మెకానిజమ్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కాకపోతే చిత్తశుద్ధి లేదని నాకు అనిపిస్తుంది. ఓకే. మెకానిజం లేకపోవడం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రభుత్వాలకి అన్నిటికీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఒక వ్యవస్థ ఉంది. కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్. హ్మ్. దానివల్ల అదొకటి ఇంకోటేంటంటే అంటే నేను నా పర్స్పెక్టివ్ నుంచి చెప్తే, నేను ఈ మధ్య ఎక్కువగా ఈ ఫార్మర్ మీట్స్ కానీ, ఈ ఎఫ్‌పిఓ ఈవెంట్స్ కానీ వెళ్తున్నప్పుడు, అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అనేవాళ్ళు హాజరవుతున్నారు. వాళ్ళు ఎంతో కొంత చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక విధంగా ఏంటంటే, ఓకే. వాళ్ళు 100% చెయ్యట్లేదు అనేదానికంటే మేబీ సరిపడా చేయట్లేదు అన్నది వాస్తవం. అది మనం ఒప్పుకోవాలి. వాళ్ళు ఒక లిమిట్ వరకు చేస్తున్నారు.
కానీ ఆ లిమిట్‌లో కూడా ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రైతులకి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక గొర్రెలకో లేదంటే ఆవులకో మనం ఒక షెడ్ కట్టుకోవాలి. గవర్నమెంట్ దాదాపు చాలా వరకు సబ్సిడీ ఇస్తుంది దానికి. షెడ్ కట్టుకోవటానికి సబ్జెక్ట్ టు కరెక్షన్ 70% ప్లస్ ఎంతో సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు 30% ఎంతో మీరు పెట్టుబడి పెట్టుకుంటే 70% వరకు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ దాంట్లో కూడా ఎంతమంది రైతులు దాన్ని తీసుకుంటున్నారు? లేదంటే వాళ్ళు ఎంతవరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సబ్సిడీస్‌ని తీసుకుంటున్నారనేది ఒక విధంగా అక్కడ చిన్న ల్యాగ్ ఉంది. అంటే ఒకటి మీకు ఫ్రీగా 20,000 ఇస్తామంటే మీరు చూపించే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఒక 30% మీరు పెట్టుకోండి, 70% మీరు పెట్టుకుంటానన్న పథకాలు అంటే మరి అది చాలా పెద్ద లోపం. అంటే పార్టీలు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైనా కానివ్వండి, వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు కూడా ఫ్రీ దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి విషయాలు మంచి విషయాల్ని అసలు వాళ్ళు మార్కెట్ చేయట్లా. సో దానివల్ల నాకు తెలిసి అంటే నేను గమనించిన దాని వరకు 1% పీపుల్‌కి మాత్రం ఈ సబ్సిడీ గురించి తెలుసు. అందులో మళ్ళీ ఒక 0.5% మెంబర్స్‌కి మాత్రమే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలన్న ఆ ఉత్సాహం కానీ ఏదైనా చూపిస్తున్నారు. సో ఇది చాలా డిస్కనెక్ట్. అవును. అంటే ఫార్మర్‌కి, రైతుకి, సిస్టమ్‌కి, ఫార్మర్‌కి మధ్య చాలా డిస్కనెక్ట్ ఉంది. అవును. ఆళ్ళ వైపు ఏంటంటే ముందుకు వచ్చే ఇది చూపించట్లేదు ఇంట్రెస్ట్. ఇటు గవర్నమెంట్ కూడా దాన్ని రిలేటెడ్ మార్కెటింగ్ చేద్దామన్న ఉద్దేశం లేదు. సో ఇదైతే పెరగాలి. అది మాత్రం ఖచ్చితంగా చాలా పెద్దది. అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఒక విలేజ్‌కెళ్ళి ఒక నెల రోజులు ఉండండి మామూలుగా. మీ మీ పెద్దల వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో. ఈ నెల రోజులు గానీ, 2 నెలలు గానీ మీకు ఏ విధమైన సమాచారం రాదక్కడ. ఎందుకంటే ఎక్కడ ఒక ఎగ్జాక్ట్‌లీ. అడ్వర్టైజ్‌మెంట్ గానీ, మీరు ఒక 10 మందిని ఎవరినైనా అడిగితే వాళ్ళు గూడా ఏదో హాఫ్ కుక్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు తప్పిస్తే, అవును. ఈ డెడికేటెడ్. సమాచారాన్ని అవును. గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న రైతుకి సమాచారాన్ని చేరవేయడం లేదు. అవును. అంటే ఈ చేరవేయడం లేదంటే వాళ్ళకి అదే నేను ఇందాక అనుకున్నాం కదా, చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేదు. వాడికి లాస్ట్ వరకు వెళ్ళాలి, వాడికి చెప్పాలి. చెప్తే అక్కడెక్కడో కొంచెం పెద్దలు మొద్దుబర్లు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఎవరో వచ్చి ఒక లెక్చర్ ఇచ్చేసి అగ్రికల్చరల్ ఆఫీసర్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కింద వాడికి తెలియదు. మా వాడు అడిగితే వాళ్ళకి తెలియదు ఫస్ట్. వాళ్ళకి తెలీదు ప్లస్ ఒకవేళ తెలిసినా కూడా ఈ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక చిన్నకారు రైతు ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి ఎక్కడికైనా వెళ్ళి ఒక బ్యాంకు లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఇదో పెద్ద ఇది. అంటే బ్యాంకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ జేబులోంచి ఏదో వాళ్ళు సొమ్ము ఇచ్చేస్తున్నట్టుగా వాడిని అక్కడ నిలబెట్టేసి ఆ ప్రవర్తన తీరు అది మంచిగా తీరు లేదు. ఉండట్లేదు. అవును. అక్కడ వాళ్ళు ఆ బిహేవియర్ కూడా సరిగా ఉండదు. రైతు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, నీ సొమ్మే ఇవ్వట్లేదు కదా అంటే వాళ్ళని అక్కడ పెట్టిందే రైతులకి సర్వ్ చేయడానికి. చేయటానికి కదా. మీరు మీరు ఇప్పుడు రైతులకు సర్వ్ DCCB చేయాలి. మీరు రైతులను కూర్చోబెట్టండి, గౌరవించండి, మర్యాద చేయండి అక్కడ. అవును. దాని ప్రకారం మీ ఆఫీసు, మీ నెట్వర్క్, మీ ఫర్నిచరు, మీ ఇది అంతే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి కదండి. అవును. అవును. బయటంతా మీరు మీరు వీళ్ళు ఈ ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడో చదువుకుని వచ్చారు, వీళ్ళు బయట తిరుగుతున్నారు, చూస్తున్నారు కదా. దే డోంట్ డూ దాట్. అక్కడికి వెళ్ళగానే ఆ పాత పడిపోయినవి ఇవన్నీ ఉంటాయి. అందరూ నేను చాలాసార్లు కొన్ని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పాపం ఈ రైతులు వాళ్ళు వీళ్ళు నిలబడి చేతులే కట్టుకుని ఏదో బానిసల్లాగా అలా కూర్చుని ఉంటే వీళ్ళందరికీ ఆనందం అనమాట. ఇలా ఉంది పరిస్థితి. అవును. 75 సంవత్సరాలు ఈరోజు ఈ మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా మనం ఇంకా అలాగే ఆ బానిస మనస్తత్వాలతోటి మళ్ళీ అప్పర్ రైతే రాజు అని అంటాం మనం, కానీ మనం పంపకాల్లో బానిసగా చేసేస్తున్నాం. చేస్తే వీళ్ళని సామాజికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించట్లేదు. నేను బాసు, నేను ఆఫీసర్ని, బాసు నువ్వు రైతువు కాబట్టి యు ఆర్ ఏ సర్వెంట్. అవును. అదొక రకమైన ఇదొక సమస్య. అందుకని ఫ్రీగా వెళ్ళరు. అంటే మాకు పని అవ్వదని వాళ్ళు ముందే ఒక డిసైడ్ అయిపోతున్నారు. ఇది మనతో అయ్యే పని కాదు, ఈ పెద్దవాళ్ళు ఎవరో చేసుకుంటారు కానీ మేమేం చేయలేమని. అంటే మీరు అన్నట్టు నిజం. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే రెండోసారి మనకి వెళ్ళాలనిపించదు. అవును. ఇలాంటి విషయాలకి సర్లే మనకెందుకు, ఆ లోకల్గా ఉన్న పొలిటీషియన్ చెప్పేద్దాం, వాళ్ళు చేసేస్తారు. సో అదొక అక్కడ ఒక ఎకో సిస్టమ్ అయిపోయింది. అంటే పొలిటీషియన్ చెప్తే తప్ప మనకి పనులు జరిగే విధంగా ఉండట్లా. ఇంకా అలాంటప్పుడు మనుషులు ఉండాల్సిన అవసరం ఉండకుండా పోతుంది. జెన్యున్గా వాడు లోన్లు తీసుకుంటున్నారా లేదా అని కూడా మాకు విలేజెస్లో తెలియదు. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ వ్యవస్థ చండాలమైన వ్యవస్థ. వీళ్ళ పేరు వాడు వాడేసుకుని, వాళ్ళ పేరు వీళ్ళు వాడేసుకుని, అది చేసి ఇది చేసి ఉన్న కొన్ని విలేజెస్లో అయితే మొత్తం స్కీమ్స్ అన్నీ తీసేసుకుంటున్నారు. ఓకే. ఇంతమందికి ఇచ్చేసాను అంటున్నారు. మీరు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూస్తే యాక్చువల్గా ఎంతమందికి ఇచ్చారు, అసలు రియల్గా ఏమవుతోంది అని చూస్తే అక్కడ ఏముండదు. అవును. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అవును. ఇది మరి తెలిసిన విషయమే అందరికీ. ఇది పబ్లిక్ సీక్రెట్ లాంటి ఇష్యూ అనమాట. అందరికీ తెలుసు కానీ ఎవరు ఏం చేయరు అనమాట. అది ఓకే. సో ఇది ఒక సమస్య, గవర్నమెంట్ సమస్య. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే సిండికేట్. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, ఇందాక కూడా మనం అనుకున్నాము, సిండికేట్ అనేది పెద్ద
మరి ఆ మాట సిండికేట్ అనేది గుడ్డా బ్యాడ్ అని నాకు తెలియదు కానీ దళారుల వ్యవస్థ మీరు ఏదైతే ఉన్నారో ఈ మిడిల్ మ్యాన్ మీరు అన్నారు ఆల్మోస్ట్ 50 రూపీస్ ఈ మధ్యలో పోతుంది. ఉమ్, అదొక బ్లాక్ హోల్ లాగా ఎక్కడికి వెళ్తుంది, దానికి లెక్క లేదు, అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ అనేది అసలు లేదు. మరి వాళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి అనేది ఎవరికి తెలియదు. దీంట్లో పొలిటీషియన్స్ ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. మేబీ ఓపెన్ సీక్రెట్ అని అనుకోవాలి, లేదు ఉంటారో లేదో తెలియదు పాపం. అందరూ పొలిటీషియన్ నేమ్ యూస్ చేసి వీళ్ళు యూస్ చేస్తున్నారో అంటే అదొక ఏంటంటే ఒక వ్యవస్థనే అనాలిలేండి, ఎందుకంటే మనం ఎవరిని స్పెసిఫిక్గా పలానా వాళ్ళే ఇది చేస్తున్నారని మనం ఏం అనలేము. చెప్పలేం. అవును. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీకు మిడిల్ మ్యాన్ అన్నది కూడా వ్యవస్థ అవసరం, ఎందుకంటే వాళ్ళు లేకుండా డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్స్ అవి అవ్వు. కాకపోతే అది ఎంతవరకు అంటే ఇది సర్వోజన సుఖినో భవంతు అన్నది మనం అందరూ పంచుకోవాలి. అవును. వాట్ ఎవర్ మనీ వీ మేక్ లెట్ ఇట్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ కదా. అంతేగాని ఒకడేమో సంపాదించేసి ఇంకోటికి కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి మీరు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ప్రకారం చూస్తే ఎవరు వాల్యూ యాడ్ చేస్తున్నారు? రైతు కదా వాల్యూ యాడ్ చేస్తుంది ఎక్కువ. వాడికి ఎక్కువ షేర్ రావాలి కదా ఈ టోటల్ సిస్టంలోనే. మరి ఎందుకు అది రావట్లేదు? వేరే వాడు ఏదో గొడవను కొట్టుకుని అందులో దాచుకున్నవాడికి ఎక్కువ డబ్బులు వస్తుంటే దిస్ ఈజ్ అన్జస్టిస్ కదా. ఇట్స్ అ టోటల్ అన్జస్టిస్, సోషల్ అన్జస్టిస్. ఇది మనం ఎప్పుడు సమాజంలో అదే కదా మాట్లాడతాం, సోషల్ జస్టిస్ ఉండాలనుకుంటాం. సోషల్ జస్టిస్ లేదు, భయపడిపోతున్నాడు రైతు. అది అల్టిమేట్గా ఒకటి ఇప్పుడు మనం 21st సెంచరీలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏఐ కానీ ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీ అని క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా మాట్లాడే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. అంటే ఒక సాధారణమైన సగటు వ్యక్తి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎంతో కొంత వింటున్న రోజుల్లో ఉన్నాం మనం. అలాంటిది ఇప్పటికీ మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న దళారీ వ్యవస్థనే మనం పాటిస్తున్నాము అంటే పెరిగింది, ఇంకా పెరిగింది. అఫ్ కోర్స్ స్ట్రాంగ్ అయింది. మనం దాని నెట్వర్క్ బ్రేక్ చేయలేకపోతున్నాం. మరి అదే అంటున్నా, అంటే దళాల పర్స్పెక్టివ్ మనకు తెలియదు, మనం ఎక్కువ కామెంట్ కూడా చేయలేము. మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళ చెప్పే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారేమో. అది కాకుండా అంటే కల్ప్రిట్ ఇక్కడ ఎవరు అనేది మనం పక్కన పెడితే మనం టెక్నాలజీని యూజ్ చేసుకోలేకపోతున్నామా? ఇప్పుడు ఇండియా ఈజ్ నాట్ ఏ నార్మల్ కంట్రీ, టెక్నాలజికలీ చాలా సూపర్ అడ్వాన్స్ కంట్రీ. ఇప్పుడు నేను అబ్రాడ్లో చేశాను, మీరు చాలా అబ్రాడ్లో తిరిగి ఉంటారు. మనకు తెలుసు ఇండియాలో అసలు ఏ కంట్రీలో అయినా ఏ టెక్నాలజీ కంపెనీలో ఇండియన్సే ఉంటారు. టెక్నాలజికల్ మనం చాలా అడ్వాన్స్డ్, కానీ టెక్నాలజీ మనం మన దానికి యూజ్ చేసుకోలేని పరిస్థితికి వచ్చింది. ఎక్కడ కంపెనీస్ ఏం చేయట్లేదా, స్టార్టప్స్ ఏం చేయట్లేదా? అంటే మీ యొక్క కామెంట్ ఏంటి దీని మీద? వై ఆర్ వీ నాట్ యూజింగ్ ప్రాపర్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ సాల్వింగ్ దిస్ అంటే ప్రాబ్లమ్? ఇప్పుడు స్టార్టప్ కూడా చాలా మందికి ఉందండి ఏదో చేద్దామని. వాళ్ళకి ఏంటంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే. వాళ్ళకి ఆ జీరో ప్లాట్ఫామే వాళ్ళకి దొరకట్లేదు. ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? ఓకే, ఎవరో కొంచెం డబ్బున్న వాళ్ళు ఏదో ల్యాండ్ ఏదో కొనుక్కుని వాళ్ళు మొక్కలు వేసుకుని ఏదో చేస్తున్నారని అంటున్నారు, కానీ బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ది రియల్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు టెక్నాలజీ అంటే అటు మనకి ఇండియన్ కండిషన్స్కి అనుగుణంగా మన సాయిల్, మన అగ్రికల్చర్లు, మన పంటలు, మన వ్యవసాయ పద్ధతులు, విధానాలు, విధానంగా మనకంటూ ఒక సిస్టమ్ ఉండాలి. మనం వీ జస్ట్ కెనాట్ కాపీ ఎనీబడీస్ అగ్రికల్చరల్ సిస్టమ్. ఏదో అమెరికానో ఎవరినో చైనాలో వాళ్ళని మనం కాపీ చేయలేం. ఎందుకంటే మనం పురాతనమైన మన వ్యవసాయపరమైన దేశం కాబట్టి మనకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. దీని ప్రకారమే ఎవరన్నా చెయ్యాలి మనకి. అది తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మీరు అన్నట్టుగా ఈ రోజైతే సమయం అయితే వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకునే మనం అగ్రికల్చర్ చేయాలి ఇక ముందు. అంతేగాని లాస్ట్ ఇయర్ ఎవడో అందరికీ డబ్బులు వచ్చేసాయి ఉల్లేసాడు, లాస్ట్ ఇయర్ ఏదో టమాటా వేసాడు అని అందరూ పొలమని జనాలు అందరూ మొత్తం అందరూ అదే వేసేస్తే అది ఓవర్ ప్రొడక్షన్ అయిపోయి బయట పారేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంతకని కొంటారు వాళ్ళు కూడా, కొనే పరిస్థితి లేదు అక్కడ. అలా కూడా లాస్ అయిపోయిన ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నాం అక్కడ వ్యవస్థ అక్కడ పట్టుకెళ్తే మా యార్డ్ అంతా టమాటాలు వచ్చేస్తే ఎక్కడ పెట్టుకుంటారు? పెట్టుకోవడానికి జగా లేదు. ఎక్స్పోర్ట్ అప్పటికప్పుడు అయితే ఎక్స్పోర్ట్ చేయలేరు, సిస్టమ్స్ లేవు. సో ఇలాంటివి ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఈ కోల్డ్ చైన్స్ అని ఇవన్నీ కూడా నెట్వర్క్ ఒక ప్రణాళిక ఉండాలి గవర్నమెంట్ దగ్గర. కనీసం ఒక 10 years తర్వాత నేను ఇది సిస్టమ్ని మారుస్తాను అని అనుకుంటే ఒక ప్రణాళిక ఉండాలి. ఒక ప్రాజెక్ట్ ప్లాన్ లాగా ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉండి వాళ్ళు ఈ సంవత్సరం ఇది, నెక్స్ట్ ఇయర్ ఇది బై 2035 గ్యారంటీగా రైతుకు డబ్బులు వస్తాయి. ఈ విధమైన సిస్టమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని గవర్నమెంట్ చేయాలి. ప్లస్ స్టార్టప్స్, అగ్రికల్చరల్లో స్టార్టప్స్ రావాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. కాకపోతే డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే
మీరు పల్లెటూరుకి వెళ్తే రైతులు ఆలోచన విధానం, వాళ్ళు మీతో మాట్లాడే తీరు తెన్ను, వాళ్ళ టెక్నాలజీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది మనం తెలుసుకోకుండా మనం సిటీలో కూర్చుని మనం ఏదో చేసేద్దాం వాడు అజంప్షన్స్ పెట్టుకోకూడదు. బాగుపడిపోతాడు అని చెప్పేసి మనం కంగారు పడిపోయి ఏదో చేసేస్తే అక్కడ అది సక్సెస్ఫుల్ అవ్వాలి. అవును. ఎందుకంటే మనం ఎవరైనా స్టార్టప్ ఏదన్నా కూడా పల్లెటూరులో మీరు కొంతకాలం విజిట్స్ అవి చేయాలి. అవును. చేసి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు అసలు హౌ దే ఆర్ డూయింగ్ ఇట్, వాట్ ఈస్ ద రియల్ డిఫికల్టీ, వాడు సంతకెళ్ళి అమ్ముకుంటున్నాడా, మార్కెట్ యార్డ్కి వెళ్తున్నాడా, వాడు అసలు ఎలా తీసుకెళ్తున్నాడు, వాడు ప్రొడ్యూస్ చేసింది వాడి దగ్గర అంత ప్లేస్ ఉందా లేదా, వాడికి ఒక్కొక్కసారి వాళ్ళకి ప్లేసే ఉండదు, స్టాకేజ్ చేసుకోలేదు. ఎందుకంటే చిన్న ఇల్లు ఉంటుంది, ఒక 200 బస్తాలు 100 బస్తాలు ధాన్యాలు అవి ఇంట్లో పెట్టుకోలేడు వాడు. సో అక్కడ పొలంలోంచే వాడు డైరెక్ట్గా అమ్మేయాలి అప్పటికప్పుడు. అమ్మకపోతే వాడికి పెట్టుకోవడానికి జాగా లేదు ఊళ్ళో, ఎవరు ఇవ్వరు. సో పోనీ ఎప్పుడైనా ఒక 6 నెలలు పెట్టుకున్న తర్వాత అమ్ముకుందామన్నా కూడా వాడికి ఆ పరిస్థితి లేదు. ఆ ఫెసిలిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కోల్డ్ స్టోరేజ్లు కానీ కోల్డ్ స్టోరేజ్ లేదు. సో ఇది డెఫినెట్గా ప్రతి ఊళ్ళోని కూడా కొన్ని కోఆపరేటివ్ గోడౌన్స్ అని అవని ఇవని స్టోరేజ్ అని, ఇప్పుడు తర్వాత ధాన్యం పెట్టుకుంటాడు, సడన్గా వాన పడిపోద్ది, నూర్చుకోవాలి. పోనీ కట్ చేసి తీసుకెళ్ళిన వెంటనే బయట యాక్చువల్లీ అట్లీస్ట్ ఒక షెల్టర్లో అన్న ధాన్యం పెట్టుకునే వ్యవస్థ కూడా పల్లెటూరులో ఈరోజు లేదు, ఇప్పటికీ లేదు. పోనీ రెంట్ కట్టుకుంటాడు, పోనీ ఏదో రోజుకి గంటకో రోజుకో రెంట్ కట్టుకుని పెట్టుకుని నూర్చుకున్న తర్వాత బస్తాలు కట్టించుకుని అక్కడ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతున్నట్టు అతనికి. ఇక్కడ అది కూడా పోనీ ఆ గోడౌన్ ఏదైతే షెల్టర్ ఉందో అది ఎవరో బయట వ్యక్తులు పెట్టుకుంటారు, పోనీ ప్రైవేటైజ్ కొని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. పోనీ ఎవరికైనా ఒక ల్యాండ్ అయితే అలొకేట్ చేసి ఇక్కడ స్టోరేజు ఒక కళ్ళం ఏదో అంటాం కదా మనం, అలా పెట్టుకుని ఒక ఏరియా పెడితే అందరూ అక్కడికి వచ్చి వాళ్ళు చేసుకుని ధాన్యం స్టోర్ చేసుకుని ఎవరి ధాన్యం వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న రూమ్స్ లాగా కట్టి అవన్నీ చేయొచ్చు. అదే చిత్తశుద్ధి ఉండి ఎలాగైనా చేయాలి. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి ప్రతి ఊళ్ళోని కూడా గిడ్డంగులు ఉండాలి అనే ఉండాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ రోడ్ వేసేయాలి, ఈ హైవే అయిపోవాలని అక్కడ పెడుతున్నాం, కానీ టార్గెట్స్ అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ మనకు అన్నం పెట్టే రైతు గురించి మనం ఆలోచించాలి. అది కంపల్సరీగా చేస్తే రోడ్ మ్యాప్ ఉంటే అవుతుంది, గ్యారంటీగా అవుతాయి. రోడ్ మ్యాప్ లేకపోతే పనులేమండి, ఊరికే మీటింగ్లు అవి పెట్టేసి 4 మాటలు చెప్పేసి పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చేస్తే పని ఎలా అవుతుంది. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో టెక్నాలజీ మాత్రం డెఫినెట్గా వాడాలండి. టెక్నాలజీ ద్వారానే మీ మ్యాన్ పవర్ రిడక్షన్ వస్తుంది, టెక్నాలజీ ద్వారానే మీరు ఫ్యూచర్ని అసెస్ చేయగలరు, టెక్నాలజీ ద్వారానే మీరు ఏ పంట వేయచ్చు, మార్కెట్ అంటే ఇప్పుడు స్టార్టప్లు కూడా మీరు మార్కెట్ కండిషన్ని ఇంటర్లింక్ చేసి ప్రెడిక్షన్, ఆర్టిఫిషియల్ ఏ పంట వేస్తే మనకి మీరు అన్నట్టు ఏఐ ప్రెడిక్షన్స్ యూజ్ చేసి 6 నెలల తర్వాత అంటే ఇప్పుడు ఏ పంట వేస్తే 6 నెలల తర్వాత మనకి సరైన రాబడి వస్తుందో చెప్పగలిగే వ్యవస్థ ఉండటం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. అది అవును, అది డేటా రిలేటెడ్ అగ్రికల్చర్ ఇంకా రాలేదు. ఓకే, అది కంపల్సరీగా ఉండాలి, లేకపోతే లాస్ అయిపోతారు. డిమాండ్ ఉన్న పంటలే వాళ్ళు వేస్తూ ఉండాలి. అది ఊరికే మార్కెట్లో ఎవరిని అడిగితే ఒక్కొక్కడు ఒక ఐడియా చెప్తాడు, అలా కాకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషను ఉండాలి, మార్కెట్లోకి వచ్చేటట్టు ఉంటే కొంతవరకు డిఫరెన్స్ ఎంత చాలా డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల ఎంతో కొంత డబ్బులు వస్తాయి వాడికి. ఈ రోడ్డు మీద పారేసుకునే పరిస్థితులు మాత్రం రాకూడదు, ఇప్పుడు రాకూడదు. సో మనం ఇప్పుడు ఈ 2 విషయాలు మాట్లాడుకున్నాం. యాక్చువల్గా దీంట్లో మనకు చాలా పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ మీరు అన్నట్టు డేటా రిలేటెడ్ అగ్రికల్చర్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఫ్యూచర్ నాకు తెలిసి అలాగే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను, ఆశిస్తున్నాను కూడా. అది ఉంటేనే మన రైతులకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. రేపొద్దుట ఎవరైనా రావాలన్నా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ నాకు తెలిసి 10 yearsలో 100% లిటరసీ రేట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చదువుకున్న వాళ్ళే రైతులు అవ్వాలి. సో వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏదైనా క్రియేట్ చేసి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనేది మాత్రం నిజం. అదొకటి బాగుంది. ఇంకా నెక్స్ట్ మన 2 ప్రాబ్లమ్స్లో మూడో ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే లేబర్. మనం ఫస్ట్ నుంచి మీరే కాదు నేను మాట్లాడిన చాలామంది అన్న విషయం ఏంటంటే లేబర్ అనేది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే కోఆపరేటివ్ కింద ఉండేది, ఇప్పుడు కాంపిటేటివ్ కింద నీకంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఓకే, వాళ్ళని మనం తప్పు అంటానికి ఉందా లేదా అనేది మనం పక్కన పెట్టేస్తే రైతు పర్స్పెక్టివ్లో మనం చూస్తే మాత్రం అది ఖచ్చితంగా నష్టపోతున్నాడు, అది మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు లేబర్ పర్స్పెక్టివ్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎవరైతే నిజంగా పండించి డబ్బులు పెట్టుబడి పెట్టి అన్నీ కష్టపడి నిజంగా చేస్తున్నాడో అతను అయితే నష్టపోతున్నాడు ఈ లేబర్ ఇష్యూ వల్ల. సో అసలు ఎందుకు మనం ఈ స్టేజ్కి వచ్చాం,
మనం ఎవరు నిందించాలనేది మన అక్కర్లేదు కానీ అసలు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చాం, దీనికి సొల్యూషన్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది అసలు మీ ఉద్దేశం ఏంటి జీ? అంటే నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం అవి చూస్తున్నాను కాబట్టి ఆ రోజు ఎద్దులను కట్టుకుని నాగలను పెట్టి దున్నుకునే వ్యవస్థ ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడక్కడ మనం ట్రాక్టర్లు అవి చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే మిగిలిన టెక్నాలజీస్ మిగిలిన ఏరియాల్లో డెవలప్ అయినంత స్పీడ్గా అగ్రికల్చర్లో మాత్రం డెవలప్ అవ్వలేదు. ఇప్పటికీ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ఏదో గట్టిగా ఏదన్నా ఆటోమేషను అగ్రికల్చర్లో మెకనైజేషన్ అంటే ఎవడో ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాడంటే అదో పెద్ద మెకనైజేషన్ కింద లెక్క. ట్రాక్టర్ ఒక్కటే కాదు మెకనైజేషన్. అగ్రికల్చరల్లో మెకనైజేషన్ అంటే కొన్ని రకరకాల పనిముట్లు రకరకాల వ్యవస్థలతోటి మనం ఆటోమేట్ చేసి మన అగ్రికల్చర్ చేస్తేనే మనం ఈ లేబర్ ఇంటెన్సివ్ దీన్ని మనం తగ్గించగలుగుతాం. సో ఇప్పుడిప్పుడు ఈ మధ్య కొంచెం ఎగ్జిబిషన్స్ అని అవని మార్కెట్లో అగ్రికల్చరల్ ప్లాంట్స్ అవి ఇవన్నీ పెట్టి జనాలకు చూపించడం అవి జరుగుతున్నాయి. కానీ మీరు గతంలో చూసుకుంటే చేయగలిగినంతగా చేయలేదు. ఇంకొకటి చాలామంది ఫ్యాక్టరీస్ పెట్టేశారు. ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇది చేసేస్తున్నాం అది చేస్తున్నాం వాళ్ళకు కూడా నేను అనుకోవడం వాళ్ళు అనుకున్నంత బిజినెస్ కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఇంత పెద్ద దేశం, ఇంత అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీస్లో అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ చేసే కంపెనీస్ అసలు టాప్లో ఉండాలి భారతదేశంలో. వాళ్ళ షేరు హైయెస్ట్లో ఉండాలి. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంటుంది. ఇదేంటిది మంది ఇంత ఇంత అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీలో అగ్రికల్చరల్ చేసే ఎక్విప్మెంట్ చేసే కంపెనీస్కి అసలు విలువే లేదు ఇక్కడ స్టాక్ మార్కెట్లో. మనకు పెద్ద పేర్లు కూడా తెలియవు. పేర్లు తెలియవు అసలు నిజంగా టాప్ ఎవరికి తెలియదు. టాప్ కంపెనీ ఇప్పుడు జాన్ డీర్ ఉంది, అదైతే యూకే కంపెనీ. ఇంకా దాని మించి నిజంగా మీరు అన్నట్టు అసలు లేవు. తెలీదు. సో ఇదేంటంటే ఇప్పుడు కాస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇప్పటికీ కాస్ట్. నేను ఆ మధ్య మా ఊళ్ళో ఒక రైతుని అడిగితే చాలా ఖరీదంటే అంత ఖరీదేం కాదమ్మా, నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక సంవత్సరం పాటు నువ్వు టోటల్గా నువ్వు లేబర్ మీద ఖర్చు పెడుతున్న డబ్బులు అవి ఇవి అన్నీ చూసుకుంటే నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఫస్ట్ ఇయర్ నీకు కొంచెం ఇబ్బంది పడుతుంది నేను కన్విన్స్ చేయడానికి చెప్తే అతను ఏమన్నాడంటే ఈ పని చేయవు సార్ అంటాడు. ఈ పని చేయవండి, ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటాయి, తర్వాత రిపేర్లు మన ఊళ్ళో కొంతమంది కొన్నారు, కొంటే మన ఊళ్ళో రిపేర్ షాపులు అవి లేవు, దీన్ని అంతా తీసుకెళ్ళి ఏ ట్రాక్టర్కు వెనకాతలు కట్టి ఆ ఊరు తీసుకెళ్ళి అక్కడ చేస్తే అవన్నీ ఇరిగిపోయి అక్కడ ఆ ఊళ్ళో కూడా స్కిల్డ్ లేబర్ రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారు, వాడు ఏదో వెల్డింగ్ ఏదో చేసి ఇచ్చేస్తున్నాడు, అదే దున్నుతూ ఏదో చేస్తున్నప్పుడు ఇరిగిపోవడమో ఏదో అయిపోవడమో జరుగుతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఇది అంటే. వాడు అన్నం ఏంటంటే ఎవరో మీలాంటి తెలివైన వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అదేది మెయింటైన్ చేయగలరు కానీ మేమైతే ఇలాంటివన్నీ మెయింటైన్ చేయలేమండి అనే ఒక మైండ్ సెట్ ఏర్పడింది. అంటే ఈ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ అన్నది హైలీ రిలయబుల్గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు వాడే విధానం వారి తీరుతెన్నులు వాడికి ఏదో డైరెక్షన్స్ ఇచ్చి నువ్వు ఇంతకన్నా ఒక 6 ఇంచ్ కన్నా ఎక్కువ నువ్వు తవ్వడానికి వెళ్ళలేదు అది కండిషన్ పెడితే కుదరదు. సో నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ ఎక్విప్మెంట్ డిజైన్ చేసేవాళ్ళు కూడా మంచి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ పెట్టుకుని అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ని డిజైన్ చేసి ఫీల్డ్లో పెడితే అవి పనిచేస్తుంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ లేకుండా ఎక్విప్మెంట్ పనిచేస్తే నేను అనుకోవడం డెఫినెట్గా కొంటారు. ఆ గ్యారంటీ కూడా వీళ్ళు ఇవ్వాలి కొన్నాళ్ళు. మేము గ్యారంటీ ఇస్తాం, 3 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాం, మీరు పట్టుకెళ్ళండి అలా. అంటే ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అని రెఫ్రిజిరేటర్స్ అని వీటన్నిటికీ ప్రతి ఊళ్ళోనే కనీసం 10 మంది ఉంటారు రిపేర్ చేసే. అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ రిపేర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? లేరు. ఇప్పుడు ఇంజన్స్ అవి ఉంటాయి పోతాయి లోపల, వాటికి మీకు ఇమీడియట్గా కావాలంటే వాడు అక్కడి నుంచి తెప్పించాలండి, 4 రోజులు ఆగండి అది ఇది అంటాడు. అంటే మీరు వాడు అయిపోద్ది. ఎందుకంటే ఒక్కసారి వాడికి మైండ్ సెట్ అయిపోయి ఫస్ట్ వాడు ఊరు వదిలి ఇంకో ఊరికి వచ్చి తిరగాలి వీళ్ళని కథలా, వాడికి టైం లేదు. ఓకే, సో వాళ్ళు అందుకనే కొంచెం వెనకడుగు వేసేస్తున్నారు. ఇలాంటి కొనాలంటే ఉంటాయా ఉండవా ఎన్నాళ్ళు పని చేస్తాయో తెలియదు, అదే భయం. కొంతమంది డబ్బులు ఉంటుంది, దీనివల్ల రియల్గా ఉపయోగం ఉంది, నాకు మాన్యువల్ లేబర్ తగ్గిపోతారు అది ఇది అంటే ఏదో అప్పసొప్ప చేశాను ఎక్విప్మెంట్ కొంటాడు. కానీ ఈ ఎక్విప్మెంట్ నడవాలి. అది ఎవరైతే చేస్తున్నారో ఇది గవర్నమెంట్ కూడా ఎవరైతే సబ్సిడీ ఇస్తున్నారో వాళ్ళు ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపల్సరీగా అడగాలి విషయం. ఈ ఎక్విప్మెంట్లు మీరు గ్యారంటీ ఎన్ని సంవత్సరాలకి ఇస్తున్నారు, వాట్ ఈస్ ద రిలయబిలిటీ ఫ్యాక్టర్. అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు ఐడియా ఉంది, రిలయబిలిటీ ఏంటి, వాట్ ఈస్ ద రిలయబిలిటీ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్. సో రిలయబిలిటీ అన్నదానికి కొన్ని మెజర్స్ ఉన్నాయి, ఆ మెజర్స్ వీళ్ళు తీసుకోవాలి అగ్రికల్చరల్ ఆఫీసర్స్. మీది
మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్స్ అని, మీన్ టైం బిట్వీన్ మెయింటెనెన్స్ అని రకరకాల ఏవో పదాలు, టెర్మినాలజీస్ ఇవన్నీ తీసుకుని అప్పుడు మీరు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయండి. ఏదో ఒకటి కొనేసి పెడితే, ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఆ మధ్యలో అవి ఇవి కొన్నాను. ఓకే. కొంటే ఏదో బ్లేడ్ ఇరిగిపోవడం, లేకపోతే ఏదో గట్టిగా తవ్వితే ఆ నట్లు ఊడిపోవడం, ఏదో కొంటూ ఉంటాను నేను, ఏదో ఇక్కడ అవి ఇవి చేస్తూ ఉంటాను. సో దే ఆర్ నాట్ రిలయబుల్. ఆన్లైన్లో ఎక్విప్మెంట్స్ పనిచేయవు. అది షార్ప్. ఇప్పుడు అగ్రికల్చరల్ అంటే వాడు భూమిలో మనం పని చేసేది, అది షార్ప్నెస్ 1 or 2 daysలో నా షార్ప్నెస్ పోతుంది. ఇంకా అదేం కట్ చేస్తుంది మొక్కలు. సో ఇటువంటి సమస్యలు ఉన్నాయన్నమాట. పెద్ద ఎక్విప్మెంట్స్ అన్నది రైతు కొనలేడు, కాంప్లికేటెడ్గా ఉంటే. అటువంటిది పోనీ ఎవరైనా, అంటే కొన్ని ప్లేసుల్లో జరుగుతున్నాయంట. కొంతమంది ఇప్పుడు ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అదికి ఎలా ఇస్తున్నారో అలాగే ఎక్విప్మెంట్స్ కొని అదికి ఇచ్చే వ్యవస్థ కొంతమంది స్టార్టప్లు హైదరాబాద్ దగ్గర చాలామంది చేస్తున్నారు. అవి ఇంకా మన సైడ్ ఇక్కడికి ఇంకా రాలేదు. అంటే కోఆపరేటివ్ మోడల్ లాగా, కోఆపరేటివ్ మోడల్ వాళ్ళందరూ కలిసి అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ లాగా ఫామ్ అయ్యి గవర్నమెంట్ కొన్ని మెయింటైన్ చేసి, అంటే గవర్నమెంట్ అనగానే భయపడిపోతారండి, ఎందుకంటే ఇది అవ్వదు, దీంతో అయ్యే పని కాదు, మళ్ళీ అక్కడ ఒక పోస్ట్, ఇక్కడ వ్యవహారం, అదంతా అవ్వదు, మెయింటైన్ చేయరు. సో ఎవడికి ముందు ఇవ్వాలి, ఎవడికి తర్వాత ఇవ్వాలి, రకరకాల సమస్యలు. అవును. సో మీరు చెప్పిన దాంట్లోజీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అనేది చిన్న రైతు కొనలేడు, అది వాస్తవం. నేను అబ్రాడ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కూడా, వాళ్ళు చిన్న అయినా, మిడిల్ ఫార్మర్స్ అయినా, పెద్ద స్థాయి వాళ్ళైనా, ఇప్పుడు స్విట్జర్లాండ్లో నేను చూసిన మోడల్ ఏంటంటే, అందరూ కూడా ఒక విలేజ్ ఉంటే దానికి ఒక కోఆపరేటివ్ బాడీ ఉంటుంది, అంటే ఫార్మర్స్ కోఆపరేటివ్ బాడీ ఉంటుంది. ఆ బాడీలోకి ఏంటంటే వీళ్ళందరూ మనీ పూల్ చేసుకుంటారు. ప్రతి ఫార్మర్ ఎవరైతే ఇన్వాల్వ్ అందరికీ షేర్స్ ఉంటాయి. సో మీరు ఎక్విప్మెంట్ కొన్నారు, ఎక్విప్మెంట్ మీరు వాడుకున్నారు, మీరు అమౌంట్ కడతారు, అది కోఆపరేటివ్కి వెళ్తుంది. ఆ కోఆపరేటివ్లో షేర్స్ బట్టి మళ్ళీ మీకే డివిడెండ్ వస్తుంది, లేదా ఊరు జనాల వరకే వెళ్తుంది. సో ఇది ఏంటంటే ఒక సస్టైనబుల్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ జనరల్ కోఆపరేటివ్స్ అనేవి ఎంత అలా అంటే ఫార్మర్ షాప్స్ ఉంటాయి. అంటే మీరు జస్ట్ ల్యాండ్ ఉండి పండించగలిగితే చాలు, తక్కిన మొత్తం ఎకోసిస్టమ్ అంతా కూడా ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది, మీకు చాలా ఈజీ అయిపోతుంది. అలాంటిది మరి మన ఇండియాలో చేస్తే అసలు అద్భుతంగా ఉంటుంది. కానీ మరి ఎందుకు చేయట్లేదు అనేది అసలు క్వశ్చన్ మార్క్ అది. ఎందుకంటే చేయలేకపోవటం అంటూ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, మన కేపబిలిటీ లేదా తెలివైన వాళ్ళం కాదంటే అసలు అదేం కాదు. మరి ఎందుకు అంటే ఇక్కడ మన దగ్గర ఎవరంతటా వాళ్ళు చేయరండి. ఎక్కడో ఒక మోడల్ సిటీలో మోడల్ విలేజ్ లాగా ఏదో చేసి ఒక గవర్నమెంట్ కొంత శాంపుల్ బేసిస్ మీద ఒక 20-30 విలేజెస్లో ఇది చేసి ఒక 2 years రన్ చేస్తాం అని చెప్పి చేసి చూపిస్తే మిగిలిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఒక్కొక్కడికి రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి ఒక ఎకరే ఉంటుంది చిన్న చిన్న రైతుకి, ఇంకొకరికి 2 acres ఉంటాయి, 3 acres ఉంటాయి, 4 acres. ఇలా ఇవన్నీ ఏంటంటే 1 acre 2 acres మీరు మెకనైజేషన్ అవి చేయలేరు. మీరు పెద్ద ఎత్తున చేయాలి. కానీ ఒక సింగిల్ బ్లాక్ ఒక 10 acres, ఇక్కడ 10 acres ఒక బ్లాక్, 10 acres ఇంకో బ్లాక్, అలా బ్లాక్స్లా చేసుకుని మీరు చెప్పినట్టుగా ఒక కోఆపరేటివ్ ఫామ్ చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది. తర్వాత మెకనైజ్ చేయడానికి చాలా ఈజీ. మీరు ఒక డ్రోన్ వాడినా, లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్స్ వేయాలనుకున్నా, తర్వాత ఈ పెస్టిసైడ్స్ జల్లాలనుకున్నా కూడా మెకనైజ్డ్గా ఒక మనిషితో అయిపోతాయి ఇవన్నీ. ఒక మనిషి మొత్తం వ్యవసాయం చేసేస్తాడు. 10 acres మెకనైజేషన్ నుండి ఒక 10 acres సింగిల్ బిట్లా ఉంటే చాలా ఈజీగా అగ్రికల్చరల్ అవుతుంది. ఇది చేయొచ్చు, అసాధ్యమేం కాదు. కాకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు, తర్వాత ప్రజానాయకులు వీళ్ళందరూ కలిసికట్టుగా కంటిన్యూస్గా వర్క్ చేయాలి. ఇది అంటే ఒక రోజులో అయ్యే పని కాదు, కానీ గ్యారంటీగా అవుతుంది. జనాలను తీసుకొచ్చి కన్విన్స్ చేసి 1 సంవత్సరం మనం చేద్దాం ఇలా అనేసి. ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ గట్లకి తీసేసి మొత్తం సింగిల్ బిట్లా చేయాలి. భయం జనాలకి, నా భూమి ఏమైపోద్దు అని. అంటే తెలియదు కదా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు అవి ఎలా ఉంటాయంటే, అంతలా కాపాడుకుని ఇన్ని చేసి మీ సర్వే రాళ్ళు వేసుకుని అన్నీ చేసినా కూడా ఎవడో ఒకటి ఏదో చేస్తున్నాడు ఈ మధ్య రోజుల్లో. సో ఇట్లాంటి టైంలో మనం ఈ భూములన్నీ మీరు సింగిల్గా కోఆపరేటివ్ చేసేసుకుందాం, మనం ఒకళ్ళే పండించుకుందాం అంటే ఎంతవరకు ఒకరికొకరు నమ్మకం మీద వస్తారా రారా అన్నది ప్రాబ్లమాటిక్. ఒక రోల్ మోడల్గా ఎక్కడైనా మనం ఫస్ట్ ట్రై చేయాలి కదా. ట్రై చేయకుండా ఇది అవుతుందని కూడా అనుకోవడానికి లేదు. ఇప్పుడు పూల్ చేసి మంచి ప్రాఫిట్స్ అయ్యి వచ్చి చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, అందరూ చేస్తారు, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండట్లేదా, ఇవన్నీ కోఆపరేటివ్ సొసైటీసే కదా, అపార్ట్మెంట్స్ కట్టుకుని. ఎందుకంటే మీరు ఉండలేరు, మీరు కొనుక్కోలేరు. యూ కెనాట్ బై ఏ హౌస్, తీసుకుని ఇండివిజువల్ హౌస్ మీరు కట్టుకోలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓకే మన అందరం కలిసి
ఒక చిన్న ల్యాండ్‌లో ప్లాట్‌లో మల్టిపుల్ స్టోరీడ్‌గా బిల్డింగ్స్ కట్టుకుందాం. కట్టుకొని మనందరం ఒక దగ్గర ఉందాం. ఒక చిన్న కోఆపరేటివ్ సొసైటీ ఫార్మ్ చేసుకొని, మనందరం ఒక అండర్‌స్టాండింగ్‌తో ఇలా ఒక గేటు, ఒక వాచ్‌మెన్. ఇది కోఆపరేటివ్ యాక్టివిటీయే అంటే కదా అది. హౌసింగ్ సొసైటీ మరి ఉంటున్నాం కోఆపరేటివ్ కదా! యాక్ట్. అవును. అందరూ ఫ్యామిలీస్‌తో ఉంటున్నాం. హ్మ్. అండర్‌స్టాండింగ్ తోటి. ఇది అక్కడ ఎందుకు చేయలేము? ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ల్యాండ్ ఇస్తాడు బిల్డరు. మీకింత పీసు 4 మీకు 2 స్క్వేర్ యార్డ్స్, అతనికో 2 స్క్వేర్ యార్డ్స్. మీ దాంట్లో మీరుంటారు. అవును. అలాగ అక్కడ చేయొచ్చు. ఇది చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్. కాకపోతే దీన్ని చేయాలి. చేయకుండా అవ్వదు అనడం కూడా తప్పు. ఓకే. నైస్. గవర్నమెంటు ముందుకొచ్చి చేయించాలి. అంటే ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటర్ కింద ఉంటే ఆ! ఆటోమేటిక్‌గా అందరూ ఫాలో అవుతారు. ఫాలో ఇప్పుడు మన అవుతారు. వాళ్ళేమి ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకోకపోవటం, ఇన్నోవేటివ్‌గా ఆలోచించకపోవటం ఇలా ఏమి ఉండదు. వాళ్ళు అవును. చేస్తారు. కానీ చేస్తారు. ఎవరో ఒకళ్ళు ముందు ఒకళ్ళు అడుగేస్తే మన వాళ్ళు ఏసే ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి అవును. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ దానివల్ల నష్టం ఏం లేదు. అవును. గవర్నమెంట్ ఏం చేస్తుంది జస్ట్ ఒక ఇలా కోఆపరేటివ్‌గా ఉండి అందరిని కలిపే అంటే గవర్నమెంట్ కూడా మంచిదే. ఇన్‌ఫాక్ట్ అందరూ కలిసి ఒక యూనిట్ కింద ఫార్మ్ అయితే గవర్నమెంట్ అవును. సబ్సిడీ ఇవ్వాలనుకున్నా అవును. ఆ యూనిట్‌కి ఇవ్వటం వల్ల అందరికీ వచ్చినట్టే. అవును. దాంట్లో మళ్ళీ అరే! ఇండివిడ్యువల్‌గా వీడికెళ్ళట్లేదు లేదా అవును. అవును. సామాజిక పరంగా ఈ వర్గానికి ఇప్పుడు వెళ్ళట్లే. షేర్లు ఇప్పుడు ఆర్గనైజేషన్ కంపెనీలో షేర్లు సో, ఎలా అందరూ ఉంటాయి? ఉంటారు అందరూ కాబట్టి ఉంటారు. ఎప్పటికి ఎక్కువ ప్రాఫిట్ తక్కువలుండవు. వస్తే ఇన్ని షేర్లుంటే ఇంత డబ్బు, ఇంత ప్రాఫిట్ అని చెప్పేసి ఇచ్చేస్తారు కదా! ఎవరి డబ్బులు ఆళ్ళు. అంతే అంతే. ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంటది. ఒక కాంపిటెంట్ పర్సన్స్‌ని అక్కడ పెట్టుకుంటారు వీళ్ళు. పెట్టుకొని రన్ చేసుకుంటారు. అవును. అవును. అది చేయొచ్చు. అంటే ఉన్నాయి కానీ ఇంపాసిబుల్ కాదు. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఎందుకో ప్రొఫెషనలిజం అనేది లేదు. లేదంటే లేదు. కోఆపరేటివ్స్ అనేది నామకే వాస్తవం. ఇప్పుడు షుగర్ కేన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అన్ని కోఆపరేటివ్సే. అవును. ఓకే. అవి ఎంతవరకు నడుస్తున్నాయి అంతవరకు నడుస్తున్నాయి. కానీ తక్కిన వాటిల్లో కోఆపరేటివ్స్ అంటే ఇప్పుడు మనకి మేబీ డైరీ ఇండస్ట్రీలో మనకు అమూల్ కానీ, హ్మ్. లేదా హ్మ్. నందిని కానీ ఇవి ఓకే. బానే ఉన్నాయి. అవును. అవును. కానీ తక్కిన ఇప్పుడు రైస్‌లో కానీ ఇంకా ఏ ప్రోడక్ట్ నాకు తెలిసి మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకేం లేవు. హ్మ్. ఉన్నా కూడా ఇలాగ పూల్ చేసుకొని చేయటం ఇది లేదు. బట్ యాహ్! మీరన్నట్టు ఒకళ్ళు ఇనిషియేట్ చేసుకొని చేస్తే మాత్రం గవర్నమెంట్ నిజంగా ఒక ఫస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే చూస్తే. ఒక 20 విలేజెస్ 20 హ్మ్. కూడా అక్కర్లే. మనకి జిల్లాలు ఎన్నైతే ఉన్నాయో 25 ఎన్నైతే ఉన్నాయో 25 ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విలేజ్‌ని మోడల్ విలేజ్ కింద సెలెక్ట్ చేసి చూపించగలిగిన హ్మ్. గవర్నమెంట్‌కి తెలుస్తది. అవును. అవును. లోపాలు ఎక్కడున్నాయి మనం అవును. సరిదిద్దుకోవచ్చు అనేది. అవును. అవును. జనాలకి అర్థమవుతది. అంటే అప్పుడు ఆ మధ్య మీరు అగ్రికల్చరల్ బిల్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏదో కొంత చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. బట్ అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అదని ఇదని అది వర్కౌట్ అవ్వలేదు. అవును. అది కొంతవరకు అది కొంచెం కోఆపరేటివ్ మూవ్‌మెంట్‌కి దారి తీసి ఉండేదేమో. అచ్చా! ఓకే. ఓకే. దానివల్ల అయ్యుండేది. అంటే ఆ దిశలో ఒక అడుగు వేశారు కానీ, కొన్ని అందులో తప్పులయి ఉన్నాయని చెప్పేసి గొడవలయి చేసి అది ఇది చేసి మొత్తానికి అది ముందుకెళ్ళలేదు. ముందుకెళ్ళాలి. కానీ ఓకే. అది ముందుకెళ్ళలేదని ఇంక అలా వదిలేయకూడదు. మళ్ళీ దాన్ని దానికన్నా ఏదో మార్చి కొంచెం అంటే మార్చి అందరి ఏదో చేయాలి. కన్సర్న్స్ అనేవి మనం అడ్రెస్ చేసి మనం ముందుకు చెయ్యాలి. తీసుకెళ్ళాలి. ఎందుకంటే చెయ్యాలి. కావాలి. ఫార్మింగ్ రిలేటెడ్‌లో ఫార్మింగ్ బిల్స్ అనేవి ఆ! అవసరం. మరి ఇప్పుడు అట్రాక్ట్ చేయలేదనుకోండి, మీరు ఇందాక అన్నారు కదా! నెక్స్ట్ అందరూ చదువుకుంటున్నారు. లిటరసీ వచ్చేస్తది. అంటే ఇంక చదువుకున్నోడు వ్యవసాయం చేయడా? చేయకపోతే ఎలాగ ఇంకా అంతే. చేయకపోతే ఏంటి? మన వి ఆర్ పరిస్థితి డూమ్డ్. ఏంటి? ఏం తింటాం? అవును. హ్మ్. అవును. పరిస్థితి లేదు కదా! అవును. తినాలి కదా! మరి ఎంతమందికి ఎలా ఫీడ్ చేస్తారు మీరు? అవును. అసలు ఇది చాలా సీరియస్ సమస్య. అసలు సమస్య. దేశంలో ఉన్న అన్నిటికన్నా పెద్ద సమస్య నన్నడిగితే అవును. యాక్చువల్‌గా. చాలా పెద్ద సమస్య. అవును. చాలా చాలా అంటే చాలా ఇది తీవ్రతరం అయిపోద్ది ఒకరోజు. అయిపోయి మనం ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయి తర్వాత ఇంకా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అవును. అవుతుంది. దేశం చాలా ఆ! ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మనం చెయ్యాలి, చదువుకున్న వాళ్ళు చెయ్యాలి. ఖచ్చితంగా దీంట్లో మనకి ఆహ్, ప్రొడక్టివిటీ పెరగాలి అని మీరు అంటున్నారు. ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే మనకు ఆన్‌లైన్‌లో దొరికే స్టాటిస్టిక్స్ లేదా మా మా నా యొక్క ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా వరల్డ్‌లో ఎక్కువ ప్రొడక్షన్ చేసే కంట్రీస్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ అవుట్‌పుట్స్‌లో అమెరికా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది, అలాగే నెదర్‌లాండ్స్ ఉంది. హ్మ్. అయితే ఈ 4 కంట్రీస్ కంపారిజన్ చూసుకుంటే అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి చాలా పెద్ద ఏరియా ఉన్న కంట్రీస్. దీనికి ఇంత అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. అవును. ఎందుకంటే మన 10% చేసినా కూడా వరల్డ్‌లో చాలా కంట్రీస్ మనతో పోటీ కూడా పడలేవు. సో, అవును. అది ఉంది. అవును. కానీ నెదర్‌లాండ్స్ ఒక చిన్న దేశం. నాకు తెలిసి నెదర్‌లాండ్స్ అనేది కేరళలో చిన్న సగం దేశం. ఉంటుందేమో. అవును. సబ్జెక్ట్ టు కరెక్షన్ అగైన్. ఆ! దాంట్లో ఇప్పుడు కానీ అది ఆల్మోస్ట్ ప్రపంచంలో టాప్ 3లో ఉంది. అంటే ఇండియా తర్వాత టాప్ ముఖ్యంగా 3లో ఫ్లవర్స్. ఆ! ఆ! నెదర్‌లాండ్స్ ఉంది. అంటే ఎలా సాధ్యం? అంటే ఒక చిన్న దేశానికి అగ్రికల్చర్‌లో అంత అడ్వాన్స్‌డ్ అవుట్‌పుట్ పర్ ఏకర్ అనేది ఎలా సాధించగలిగింది? దట్ టూ వాళ్ళకి ఫార్మర్స్ కూడా తక్కువే. అవును.
ఇప్పుడు మాకు నెదర్లాండ్స్‌లో చాలామంది స్నేహితులున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఫార్మర్స్ వాళ్ళు నిజంగా డైలీ లైఫ్‌లో ఎప్పుడు చూడలేదంట వాళ్ళని. అవును. అంటే అంత హైటెక్ సొసైటీ అవును. కానీ వాళ్ళు పండిస్తున్నారు. అవును. వాళ్ళు ఇంపోర్ట్ అంటే ఏ ఇంపోర్ట్ చేసుకుంటారంటే జనరల్‌గా వాళ్ళ దగ్గర లేని మెటీరియల్ మాత్రం పండించలేని మెటీరియలే ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ మాక్సిమం ఇప్పుడు వాళ్ళు తినే ఎక్కువ శాతం ఫుడ్ 70-80% వాళ్ళే పండించుకున్నారు. ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నారు అవును. తక్కిన కంట్రీస్‌కి. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. యూరోపియన్ కంట్రీస్ తిరిగారు. మీరు బెల్జియం అది తిరిగారు. సో, మీరే అంటే మీరు చూసిన ప్రాక్టికల్ ఇవేంటి? వాళ్ళు ఎంత బా చేస్తున్నారు అనే మీ యొక్క ఒపీనియన్ ఏంటి దాంట్లో? అంటే నేను చూసినవేంటంటేనండి, ఇక్కడికి, అక్కడికి చాలా పెద్ద వ్యత్యాసం ఏంటంటే, రైతులు మనలాగా అంటే చిన్నకారు రైతులు చాలా తక్కువ. తక్కువ. అంటే బాగా 1 అవును. ఎకరం, 2 ఎకరాలు ఉండే రైతులు, ఆ వ్యవస్థ అక్కడ లేదు. సో, ఉన్నవాళ్ళందరూ కూడా రీజనబుల్‌గా ల్యాండ్ పీసెస్ చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు. అలాగని వాళ్ళు దానికి ప్రపోర్షనల్‌గా మనుషుల్ని పెట్టి చేయించుకోవట్లేదు. నేను నేను చూసిందేంటంటే, ఒక దగ్గర నేను చూశాను ఒక 20, 30 ఏకర్సు. ఒక చిన్న ఫ్యామిలీ వైఫ్, హస్బెండ్. వాళ్ళిద్దరే చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఒక మనిషిని కూడా బయటకి పెట్టలేదు. మాట్లాడాను. అంటే మేము అవసరం లేదని మాకంతా ఇవన్నీ చూపించాడు. మాకు ఈ ట్రాక్టర్లున్నాయి. తర్వాత ఈ ఎక్స్‌టెన్షన్ ఉంది. ఇది వేయాలంటే ఈ అగ్రికల్చరల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఒకటో, రెండో ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా మొత్తం దానికి సెట్ అయిపోతాయంట అన్నీని. ఏది కావాలంటే అది. సో, ఆ టైంలో వాడొస్తాడు, దున్నుతాడు, ఏసేస్తాడు. తర్వాత దే హావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. ఇప్పుడు మన దగ్గర మీరు చూసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపం ఆ పొలంలో నడుస్తుంటాడు అలాగా. అవును. ఆ వ్యవసాయం టైంలో వానలు అవును. పడుతున్నప్పుడు అవును. అదిని. ప్లస్ వాళ్ళకేంటంటే ఇప్పుడు ఈ ఇరిగేషన్ సిస్టమ్ ఈల్డ్ కూడా చాలా ఎక్కువ. హ్మ్. ఈల్డ్ కూడా పర్ ఏకర్ మీరు చూసుకుంటే అక్కడికి, ఇక్కడికి అంతెందుకు మనకి ఇజ్రాయెల్ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే మనం డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ నుంచే తెచ్చుకున్నాం తెచ్చాము. అక్కడికి. అవును. చూసుకుంటే విపరీతమైన డిఫరెన్స్ అనమాట. ఆ వాటర్‌ని ఎలా వాడుకోవాలి? ఓహ్! ఎడారి దేశం అది. ఆ! ఏం చెప్పాలంటే లేదు, ఏం లేదు. ఇసుక నేలలంట ఇసుక పాపం. అదే అలాంటిది వాళ్ళు కన్వర్ట్ అక్కడ చేసుకొని పండించి అవును. ఆ! సో, ఇప్పటికీ మనం చూస్తే బోర్ ఆన్ చేసేసి నీళ్ళన్నీ పొలంలో గట్ల మధ్య నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. ఎంత నీరు కిందకెళ్ళిపోద్ది, ఎంత నీరు వృధా. వేస్ట్ అయిపోతుంటుంది. హ్మ్. ఏదో ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తున్నారని బోర్ అలాగా 4, 5 గంటలు అలా వాడేసి, అక్కడ ఇవన్నీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో, వాళ్ళ దగ్గర మెకనైజేషన్ ఉంది. సో, వాళ్ళు దే ఆర్ ఆల్ లిటరేట్ పీపుల్. హ్మ్. మనలాగా ఇల్లిటరసీ అది ఏం లేదక్కడ. సో, వాళ్ళు చేస్తున్నారు. ఓకే. బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇట్ ఈస్ ప్యూర్‌లీ మెకనైజేషన్ ప్లస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బాగా వస్తుంది. వెదర్ అని కానీ, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి మన వెదర్ కూడా ఇంకా అంత యాక్యురేట్‌గా మనం ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వలేకపోతున్నాం. అవును. ఇప్పటికీ మనం యాక్యురేట్‌గా లేదు. ఈ మధ్య చూడండి మీరు ఈ విశాఖపట్నంలోని ఈరోజు వాన పడిపోద్ది, పిడుగులతో అని వస్తే కూడా ఆ రోజు వాన పడలేదు. అవును. అవును. ఈరోజు నార్మల్‌గా ఉందంటే ఆ రోజు విపరీతమైన వాన పడిపోయింది. అవును. అక్కడక్కడ మన దగ్గర ఇంకా అంత ప్రెసిషన్, యాక్యురసీ మన దగ్గర రాలేదు. రాలేదు. హ్మ్. టైం పట్టేటట్టు ఉంది. సో, ఇవి చెప్పాలి మనం. చెప్పి ఓకే. ఇంకొకటేంటంటే ఎంతో కష్టపడి పండించాడు. పండించిన తర్వాత అది పాడైపోవటం అన్నది దట్ ఈజ్ ఏ హారిబుల్ థింగ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. దానికి ఇమ్మీడియేట్‌గా వ్యవస్థ సెట్ చేయాలి. ఇంత సంవత్సరం పొడిగినా 6 నెలలు, 7 నెలలు కష్టపడి పండించిన తర్వాత దాన్ని దాచుకోలేక, పారేయలేక అదేదో అదైపోయి దానికి డెఫినెట్‌గా ఇందాక మనం అనుకున్నాం కదా! ఒక వ్యవస్థ అంటూ ఉండాలి. వాడు దాచుకోగలగాలి, ఎక్కడైనా స్టోర్ చేసుకోగలగాలి. అది లేకపోతే కష్టం. కష్టం. అంటే ఇంకా మరి గోడౌన్ ఇంట్లో స్పేస్ లేనివాడు వ్యవసాయం చేయకూడదా? హ్మ్. అంతే అంతే. కదా! హ్మ్. ఆ అవును. ఆ మైండ్ సెట్‌కొచ్చేస్తారు. మనం పండించినా ఉపయోగం లేదు. మన దగ్గర ధాన్యం అది పెట్టుకోవడానికి జాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేదు. ఎందుకు వేస్ట్ అని ఎందుకు అనవసరం బోలెడు డబ్బులయిపోతున్నాయి, వదిలేద్దాం మనం కూడా టౌన్‌కెళ్ళిపోదాంలే అనేసి పరిస్థితి వస్తే ఇంకా గ్రామాలు ఇంకా వాళ్ళకాడిగా నాశనం తయారైపోతాయి. అయిపోతాయి. నాశనమే ఇంకా. ఓకే. సో, మీరిందాక చెప్పింది ఇప్పుడు అబ్రాడ్‌లో ఇద్దరు జస్ట్ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆమెతో చేశారన్నారు. అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో కూడా నేను చాలా సార్లు అబ్రాడ్‌లో తిరిగినప్పుడు ఫార్మ్ ల్యాండ్స్‌లో ఒక రైతుతో మాట్లాడదాము ఏదైనా అంటే నేనెప్పుడు అదే అంటున్నా. అంటే నేనెప్పుడు చూడలేదు. ఆ! ఒక రైతు అనే వాళ్ళని నేను ఫార్మ్‌లో ఎప్పుడు చూడలే. అంటే కనిపించరు వాళ్ళు. వాళ్ళు మనుషులే అంత కనిపించరు. ఆటోమేటెడ్ అయిపోయిందని దాని అవును. అర్థం. అవును. అవును. సో, యాక్చువల్‌గా అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కూడా రేపొద్దుట ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ కూడా నాకు తెలిసినంత వరకు మళ్ళీ తిరిగొస్తారు కంట్రీకి ఖచ్చితంగా. మనం అది ఫార్చునేట్, అన్‌ఫార్చునేటో మనకు తెలీదు. బట్ ఖచ్చితంగా వీళ్ళైతే తిరిగొస్తారు. ఏదో విధంగా చదువుకుని నాలెడ్జ్ గెయిన్ చేసి, ఎక్స్‌పర్టీస్ గెయిన్ చేసిన వాళ్ళొస్తారు. ఒక విధంగా మంచిదే. నాకు తెలిసి గోల్డెన్ పీరియడ్ ఇంకా స్టార్ట్ కాలేదని అంటాను నేనైతే. అవును. అవును. అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా యూత్ కూడా బాగా అంటే నేచర్ గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే రెగ్యులర్ సాఫ్ట్‌వేరు ఈ రెగ్యులర్ జాబ్స్ కాకుండా కొంచెం ఏదైనా కొత్తగా చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అయితే మీరు ఒక విషయం మనం గమనించాల్సిందేంటంటే గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి అని కూడా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు ఎంతని తిరుగుతాడు పొద్దున్న సాయంత్రం తిరుగుతాడు కానీ పని అవ్వట్లే. కానీ
ఒక ఇంట్లో కూర్చొని జస్ట్ అతను ఫోన్లో, ఇప్పుడు ఫోన్లో మనం ఇక్కడి నుంచి ఎక్కడో అమెరికాలో పని చేస్తున్నట్టు మన ఇక్కడ కూర్చుని, లేదా శాటిలైట్ ఆపరేట్ చేస్తున్నాం మనం. అమెరికాలో పని చేయడం పక్కన పెడితే శాటిలైట్ అవును. ఆపరేట్ అవును. చేస్తున్నాం ఎక్కడో మార్స్ ఇక్కడి నుంచి కూర్చుని. సో అవును. ఇక్కడ కూర్చుని మన ఫామ్ ల్యాండ్ అంతా ఆటోమేట్ చేసి ఇక్కడి నుంచి మనం అంతా కంట్రోల్ చేయగలిగితే, మీ యొక్క ఉద్దేశం ప్రకారం జనాలు ఇంకా ఇంట్రెస్ట్ చూపించి దీంట్లోకొచ్చి, అంటే ఇంకా ఎక్స్‌పర్టీస్ పెరుగుతుంది, అలాగే టెక్నాలజీ దీంట్లో పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? దానివల్ల ప్లస్ ఉంటుందనుకుంటున్నారా? మైనస్ ఉంటుందనుకుంటున్నారా? మైనస్ ఏ ఉండదండి. ఓకే. ఇట్ విల్ బి ప్లస్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు రైతు కుటుంబంలోనే పుట్టాలి, నాకు వ్యవసాయం అంతా తెలియాలి, అందుకని నాకేం తెలీదు కాబట్టి నేను వ్యవసాయం చేయను, నా దగ్గర ఉన్న డబ్బు వేరే దగ్గర పెడతాను అలా అనుకోకుండా వ్యవసాయం చేయొచ్చు. టెక్నాలజీ అంతా రెడీగా ఉంది, మనమే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా ఏదో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగిలిందంతా డేటా ఉంది మన దగ్గర, మనం ఈజీగా చేయొచ్చు అనుకుంటే చాలామంది వస్తారండి ఇందులోకి. అందులో డౌట్ లేదు. ఎందుకంటే అది ఒక న్యాచురల్ యాక్టివిటీ. హ్మ్. సో ఎవడైనా కూడా అందులోంచి మనకు కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది, ప్రకృతిలో బతుకుతున్నాను అన్నవాడు ఆరోగ్యంగా, ప్రతివాడు హెల్తీగా ఉండాలని చూస్తాడు. అనుకుంటారు. ఓకే. సో వాడు నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయలేదు, నాకు వ్యవసాయం గురించి ఏం తెలీదు, నేను ఎందుకు వ్యవసాయం చేయడం, అందులోకి వెళ్ళామంటే పనికి రాకుండా పోతాం, ఎవడో చెప్తాడు, ఎందుకురా వేస్ట్, అనవసరంగా ఉన్నవాళ్ళే బయటకు వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎందుకు అందులోకి వెళ్తావని డిస్కరేజ్ చేసేస్తారు. చేస్తారు. అవును. దానికి బదులు మనకి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, హ్మ్. ఇప్పుడు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని బోల్డ్ మన ఇళ్లలో చేసుకుంటాం. అలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఎంచుకూడదు? చేయొచ్చు. అవును. మనకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి అగ్రికల్చరల్ చేస్తున్నాం కదా, దీన్ని అంతటినీ ఒక డేటాబేస్ తయారు చేసి, హ్మ్. అంటే దీని మీద పని చేయాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రోడ్ మ్యాప్, ఒక ప్రణాళిక ఉండి, మీరు ఎవరన్నా చేయాలనుకుంటే ఇది పద్ధతి ఇలా ఉంది. ప్లస్ మీరు ఇంట్లోనే, మీరు అన్నారు కదా, ఇంట్లోనే కూర్చుని ఈజీగా చేయొచ్చండి. చేయొచ్చు. మీరు అసలు అక్కడ వీడ్ కంట్రోల్ కానీ, అక్కడ పురుగులు పెట్టాయా, మందులు వేయాలా, ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా మీకు ఈరోజు సెన్సర్స్ ఉన్నాయి, వాతావరణం నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ మీరు రిమోట్గా వాటర్ ఆన్ చేసుకోవచ్చు, హ్మ్. రిమోట్గా వాటర్ ఆఫ్ అవును. చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చుని. సో ఇవన్నీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అవును. ఈజీగా, సిస్టమేటిక్గా, ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లోని మొక్కలకి ఎంత దూరం పెట్టాలి, ఇవి అన్నీ చేస్తే ఎందుకు రావు, హ్మ్. ఈజీగా చేయొచ్చు. అవును. అంటే అది కూడా సైన్సే. మనం సైన్స్ సరిగ్గా ఎస్. ఈ డిస్టెన్సింగ్ అది తెలుసుకుని, అంటే ఏ మొక్కేయాలి, దాని యొక్క రిలేషన్‌షిప్ టు సాయిల్ ఏంటి, ఏ సాయిల్‌కి ఎలాంటి మొక్కేస్తే బాగుంటుందని, పీహెచ్ బాగుంటుంది. వాల్యూ ఏంటి, అవును, సాయిల్ టెస్టింగ్ కూడా నాకు తెలిసి ఆటోమేట్ చేయొచ్చు ఇప్పుడు. ఈజీగా ఐఓటీ చేయొచ్చండి. డివైసెస్. ఇప్పుడు ఇవన్నీ సాయిల్ టెస్టింగ్ అన్నవి అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. అది దానికి సంబంధించిన చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వచ్చాయనుకోండి, ఇంట్లోనే పెట్టుకుని చేసుకోవచ్చు కదా. చేసేయచ్చు. అవును. ఎందుకు ల్యాబొరేటరీకి వెళ్తే వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వాడు అసలు తీసుకుంటాడో లేదో తెలియదు, వాడు ఏం చెప్తాడో. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేయించుకోవడం సరే జనాలు భయపడిపోతారండి. దే డోంట్ వాంట్ టు డూ దాట్. అవును. ఎందుకంటే అక్కడికి వెళ్తే తెలియదు, పరిస్థితులు కొన్ని బాగానే ఉన్నాయి, అంటే ఇంకా కొన్ని సిస్టమ్స్ ఇంకా మారాలి. మారలేదు. చాలా మారాలి. టైం పడుతుంది అవును. ఇవన్నీ బట్ చేయాలంటే. అదే ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవటం ఆ, మనకన్నీ ఆటోమేట్. అదే అన్నీ అన్నా చిన్న ఇప్పుడు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నాం, ఇంట్లో బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నారు. వచ్చేసింది, అవును. బీపీ చెక్ చేసుకుంటున్నాం, ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఇంట్లో చెక్ చేసుకుంటున్నాం కదా. అలాగే సాయిల్ టెస్ట్, పలానా టెస్ట్, పలానా ఇవన్నీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్లు చేయండి. స్టార్టప్లో వాళ్ళకి చెప్పండి, సాయిల్ టెస్టింగ్ చిన్న చిన్న టేబుల్ టాప్ ఇన్స్ట్రుమెంట్ చేయరా బాబు, బోల్డ్ అంత డిమాండ్ ఉందని, వాడే చేసుకుంటాడు, చేసుకుంటారు. కొనుక్కుంటారు. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని టెస్ట్ చేయడానికి ఏంటి, ప్రతివాడికి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే అసోసియేటెడ్గా దీనివల్ల ఇంకొంచెం బిజినెస్ కూడా పెరిగే అవకాశాలు పెరిగొద్దు. ఉన్నాయి. అవునవును. బోల్డ్ అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆటోమేషన్కి. అవును. సో లెట్ పీపుల్ ఎకోసిస్టమే పెరుగుద్ది. ఒక ఇండస్ట్రీ పెరుగుతుంది కదా, పెరుగుతది. ఒక ఇండస్ట్రీ అగ్రో టెక్ రిలేటెడ్ ఒక ఎకోసిస్టమ్ పెరుగుతుంది పెరుగుద్ది. పెరుగుతుంది దానివల్ల చాలా యూస్ఫుల్ ఉంది, ఎకానమీ కూడా గ్రో అవుతుంది, అవును. ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి, అగ్రికల్చరల్ రిలేటెడ్. అవును. ఓకే. సో ఇందాక మీరు మాట్లాడుతూ మన హెల్త్ ఎఫెక్ట్స్ కూడా అవుతుంది దీనివల్ల అని ఒక చిన్న ఇదన్నారు. సో హెల్త్ ఎఫెక్ట్స్ అనే దానికి అగ్రికల్చర్‌లో యూజ్ చేసే కెమికల్స్‌కి ఒక రిలేషన్‌షిప్ మీరేమనుకుంటున్నారు అసల? రిలేషన్షిప్ అయితే డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మా చిన్నతనంలో చూసిన వ్యవసాయం, ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం, ఈ 30-40 సంవత్సరాల్లో సాయిల్ 110% పాడైపోయిందండి. సాయిల్లో ఉండవలసిన జీవ వ్యవస్థ అయితే ఏదైతే ఉండేదో అప్పుడు, ఈరోజు ఆ జీవ వ్యవస్థ లేదు. ఎప్పుడైతే ఈ జీవ వ్యవస్థ, ఈ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయిపోయిందో, ఈ సాయిల్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వట్లేదు. అవును. అయితే ఈ 140 మంది కోట్ల జనాభా కడుపులు నింపాలి కాబట్టి ఏదో విధంగా మనం పండించేస్తున్నాం. ఓకే, పండించడానికి ఫెర్టిలైజర్స్ ఇవి వేస్తున్నాం. ఒక డైరెక్షన్లో మనం క్రాప్ని ఇంక్రీజ్ చేసేస్తున్నాం, ఇంకో డైరెక్షన్లో సాయిల్ని డ్యామేజ్ చేసేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మట్టిని ఇసుకలాగా మార్చేస్తున్నాం అనమాట.
ఇన్ని సంవత్సరాల్లో ఏదో నెమ్మదిగా తెలియకుండా జరిగింది. నేను ఎవరిని తప్పట్ను. తప్పట్లేదు. ఎందుకంటే వేయండి ఇప్పుడు కష్టపడి పండిస్తేనే డబ్బులు రావట్లేదు. ఇంకా ఈల్డ్ కూడా రాలేదనుకోండి పండించిన దానికి ఆ భూములని, ఇంక వాడు అంతే, ఇంక ఎందుకు ఏం చేయలేడు రైతు. సో వాడేదో ఉన్నకాడికి ఏదో పండిద్దాం, కనీసం మాకు మంచి ఈల్డ్ రావాలని చెప్పి వాడు మనాన్ని వాడేస్తున్నాడు. రైతుకు తెలియదు దీని ఎఫెక్ట్. అంతే. అంటే ఇన్ఫర్మేషన్ లేకపోవటం, నాలెడ్జ్ లేకపోవటం. రైతుకు అంతే తెలియదు. కావాలని నేను చేయడం ఒక కాదు. స్పెసిఫిక్ XYZ కెమికల్ లేకపోతే ఏదో ఫెర్టిలైజర్ వేస్తున్నాను, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఇది మొక్కలు పీల్చుకుంటున్నాయి, ఏదో అవుతుంది. ఓకే, సో దానివల్ల ఆ ఫుడ్ మనం తింటున్నాం. ఓకే, మీదని పెస్టిసైడ్స్ వేస్తున్నాం. ఆ పెస్టిసైడ్స్ వల్ల ఏమవుతుందో ఎవరికి తెలుసు? కామన్ మ్యాన్కి ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలియదు. అవును, రియల్గా అవును. ఇప్పుడు అది కూడా తెలీదు అంటే కొన్ని నేచర్లో వ్యవహారాలు ఎలా ఉంటాయంటే కొన్ని సంవత్సరాల దాకా మనకు అర్థం కాదు. ఎప్పుడో తెలుస్తుంది, అమ్మో ఇన్నాళ్ళ నుంచి మనం చాలా తప్పని చేస్తున్నాం, అచ్చా దీనివల్ల వచ్చింది అని అప్పుడు తెలిస్తే అప్పటికి ఆల్రెడీ డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్ అవును. కదా. సో ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇప్పుడు ఈ కాయగూరలని కానీ ఏమన్నా అసలు మీరు తింటుంటే మీకు ఏమైనా రుచి అని అనిపిస్తుందా ఏమన్నా? లేదు. అసలు ఈ బీరకాయలని ఇవన్నీ ఆనపకాయలు ఇవన్నీ కొనుక్కుంటున్నాం కదా, అవును. టేస్ట్ లేదు అసలు. వెజిటబుల్స్లో టేస్ట్ లేదు అసలు. ఏవో పండుతున్నాయి అన్నీ హైబ్రిడ్, ఇంకా అది హైబ్రిడ్ టేస్ట్ పరంగా వచ్చేసి, కాదు, ఏదో చూడటానికి అలా. పండించేసి ఏదో కేజీలు దాన్ని బరువు పెంచేసి అది చేసి ఇది చేసి ఏదో విధంగా చేస్తున్నాం. సో సాయిల్ అన్నది మాత్రం డిగ్రేడ్ అయిపోయింది. డిగ్రేడ్ అయిపోయింది. సాయిల్లో న్యాచురల్ జీవరాశి కానీ లేకపోతే, తద్వారా ఆ ఈకోసిస్టమ్ ద్వారా వచ్చే పంటలు కానీ మనం తినకపోతే దాని ఈల్డ్ డెఫినెట్గా మన బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఉంటుంది. ఇమ్మీడియట్గా సంవత్సరం 2 సంవత్సరాల్లో తెలియపోయినా గ్యారంటీగా వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, 2035 నాటికి ప్రతి ఫ్యామిలీలో ఈరోజు షుగర్ పేషెంట్లు ఎలా ఉన్నారో ఒక క్యాన్సర్ పేషెంట్ గ్యారంటీగా ఉంటాడు. ఎంతో దూరం లేదు, ఇంకో 10 సంవత్సరాలు. అవును. అంతే కెమికల్, మనం తింటుంది కెమికల్. నన్ను ఏదో అడిగితే విధంగా గాలి, తిండి, నీరు అన్నీ మనం వాడేవన్నీ కూడా నేచర్లో నాశనం. దీనివల్ల మన ఎక్కువ ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్గా ఫుడ్ మనం రోజుకి 3 సార్లు తింటున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువ ఇష్యూస్ దీనివల్ల గ్యారంటీగా మనకి వస్తున్నాయి. మనకు తెలియదు, ఎందుకంటే దీనికి చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు ఏది తింటే ఏమవుతుంది అన్నదానికి చాలా కష్టం అది చేయటం. అవును. బాడీ కొన్ని పదార్థాలని మనం బయటికి పంపించేస్తుంది బాడీ, కానీ బాడీ కూడా తెలియట్లేదు అవి అంత మైక్రో లెవెల్లో, నానో లెవెల్లో ఉన్నాయంటే అవి బయటకు వెళ్ళట్లేదు. అవును. అవి లోపల ఉండిపోతే దాన్ని ఏం చేయాలో బాడీకి తెలియదు. అవును. అంటే ఇప్పుడు మనం డిజైన్ చేసిన సిస్టమ్కే తెలియట్లేదు అది ఏం చేయాలో. సో ఇట్ విల్ టేక్ సమ్ అదర్ షేప్స్, వేరే రూపంలో అది చూపిస్తుంది తర్వాత. ఇప్పుడు వెంటనే బాడీ ఏదైనా చేయాలంటే కూడా 10-15 సంవత్సరాలు ఇట్ విల్ టేక్ టైం. సో దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యారంటీ. అదే అంటే ఖచ్చితంగా నాకు తెలిసి మీతో అందరూ ఏకీభవిస్తారు. ఎందుకంటే మనం తింటుంది కెమికల్ అని అందరికీ తెలుసు, కానీ ఏం చేయలేరు. రైతు కూడా మరి ఈ సాయిల్ని నాశనం అతని ఎడ్యుకేషన్ అంటే ఏదో ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ మైట్ బి. బట్ ఇప్పుడు సాయిల్ని మనం రెజ్యూనేట్ చేయటం ఎలా, అంటే సాయిల్ని బతికించడం ఎలా, ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే నాశనం అయిపోతుందో దాన్ని మనం రెజ్యూనేషన్ ఎలా చేయొచ్చు, దాని పునర్వైభవ స్థితికి మనం ఎలా తీసుకురాగలం? మీరు ఎలాంటి ఏమైనా చేశారా? లేదా అంటే మీ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు చూసి? అంటే నేను పెద్ద ఎత్తున నేను చేయలేదండి. నేను ఎక్కడక్కడ పుస్తకాలు చదివి, అంటే నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్ని. అంటే మనం వాడేది ఏంటంటే బేసికల్గా లాజిక్, ఒక అనలిటికల్గా లాజికల్గా ఆలోచించి ఏదో చేస్తే ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మధురవాడ ఏరియా ఇవన్నీ కూడా ఇవి భూములు అంత సారవంతమైన భూములు ఏం కాదు. కాకపోతే వీళ్ళ దగ్గర అమ్మేశారు, సైట్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే చాలా వేస్ట్ ల్యాండ్ లాంటి ల్యాండ్ ఇదంతా. ఇక్కడ ఏం పెద్దగా పంటలు అవి పండేది. అయితే ఇక్కడ ఏం మొక్కలు వేసినా ఏం వచ్చేవి కాదు. ఇక్కడ నేను వచ్చిన కొత్తలో ఏ వేసినా కూడా అలాగే ఉండిపోయావు అనమాట. అయితే అప్పుడు నేను ఇది చూసి దీన్ని కొంచెం ముందు నేను ట్రై చేశాను, ఏదన్నా ఫెర్టిలైజర్స్ అవి ఇవి తెచ్చి వేయటం అవి చేసిన తర్వాత అనిపించింది దీనివల్ల ఇంకా లాస్ కదా మనకి అని చెప్పేసి నేను ఓన్లీ కొంచెం డబ్బులు ఎక్కువైనా మనకేం ప్రాఫిట్ ఏం లేదు, నేను ఓన్లీ ఈ గెత్తాలు కొనటం, వాటికి వేయడం. తర్వాత మా స్నేహితులు కొంతమంది జీవామృతాలు అవి వాడేవాళ్ళు ఉన్నారు, మంచి వచ్చాయి, నాకు ఇచ్చారు. ఇస్తే వాటిని తయారు చేయటం, వాటి ద్వారా మనం ఈ భూమిని చాలా మట్టుకు ఇప్పుడు మీరు ఎక్కడ తవ్వినా కూడా ఇది 3-4 ఇయర్స్ అయింది అప్పటికే. సో అప్పుడు నేను వస్తే ఎక్కడ చూసినా అంత డ్రైగా ఉండేది మట్టి. నాకు అప్పుడే తెలిసిపోయేది ఇక్కడ ఏమైనా మొక్కలేస్తే ఏం రావులే. సో అలా చేసి మీరు ఇప్పుడు ఎక్కడైనా గట్టిగా ఒక గుణపంత గట్టిగా తవ్వారంటే మీకు ఈజీగా ఒక వానపాములు ఇవన్నీ ఇప్పుడు ఈ ల్యాండ్లో అన్నీ ఉన్నాయి.
సో రీజువినేట్ చెయ్యాలి కానీ చేయకపోతే కష్టం. ఎందుకంటే ఇట్స్ అన్ ఎకో సిస్టమ్. ఎకోసిస్టమ్. మీరు సాయిల్ని పాడు చేసేస్తే గ్యాసెస్ రావు, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అవును, సో నేచర్ నాశనం చేస్తున్నట్టే, ఏం ప్రకృతి నాశనం చేసుకుని తప్ప ఏం ఉండదు. అవును. బట్ మీరు అన్నట్టు ఇందాక జీవామృతం యూజ్ చేసి చాలా వరకు మీరు రెజ్యూనేట్ చేశారు. అంటే ఇక్కడ కూడా చూస్తే ప్లాంటేషన్ అంతా గ్రీనరీగా ఉంది, సపోటా చెట్టు ఉంది, అంతా కూడా బాగుంది తెలుస్తుంది. ఇప్పుడు జీవామృతం అంటే ఏంటి, ఏ పదార్థాలు యూజ్ చేస్తున్నారు, మీరు సొంతంగా యూజ్ చేస్తున్నారా లేదా ఎక్కడి నుంచి కొంటున్నారా, అంటే ఆ మొత్తం ఒక లేదండి, జీవామృతాలు మనకి మంచి మంచివి చాలా మంది కంపెనీలు చేస్తున్నారు కదా. మ్మ్. ఆ స్ట్రెయిన్స్ ఇస్తారు మనకి. ఓకే. జీవామృతం స్ట్రెయిన్ ఇచ్చిన తర్వాత మనం తయారు చేసుకుంటాం. అవి వాళ్ళు అంటే చెప్తారు. ఈ దేంతో వాళ్ళు తయారు అవి చేస్తారు? వాళ్ళు తయారు చేస్తారండి. అక్కడ వాళ్ళు ఈ ఆవు పేడ వాటిలన్నిటినీ కంబైన్ చేసి వాటిని ఆ బ్యాక్టీరియాని వీటిని క్రియేట్ చేసి వాటి స్ట్రెయిన్స్ని డ్రై చేసి మనకి చిన్న డబ్బాలో అది పెట్టిస్తారు. ఓకే. చిన్న ఫిల్మ్ లాగా ఉంటుంది స్ట్రెయిన్ అంటే. ఓకే. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. సో మనం దాన్ని నీళ్ళల్లో ఒక 7 days 8 days 10 days ఉంచి దానికి సరిపడా దానికి కావాలి కదా, ఇట్ నీడ్స్ ఫుడ్ కదా, అవును. ఆ ఫుడ్కి మనం ఏదో బెల్లం అని గ్లూకోజ్ ఇవన్నీ ఇవ్వాలి వాటికి. ఓకే. ఓకే. వేసి వాటిని పెంచితే పాపులేషన్ పెంచితే దాన్ని కాలనీస్ పెరుగుతాయి. ఓకే. పెరిగిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ మొక్కలకి అవి వేస్తే అప్పుడు భూమిలో అవి రియాక్ట్ అవి వాటిని పెంచుకుంటూ దాన్ని రీజువినేట్ చేస్తుంది సాయిల్. ఇంకా జీవాన్ని పెంచుతున్నాం మనం. అదే మనం అప్పుడు చంపేసిన జీవాలన్నింటినీ మనం తీసుకొచ్చి దాన్ని రీజువినేట్ చేసి లైఫ్ మళ్ళీ ఇస్తున్నట్టు అనమాట. అవి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే. తద్వారా అది బ్యాలెన్స్ అవుతుంది. లేదు ఇంకొకటి ఏంటంటే సమస్య చాలా మంది తుడిచేస్తూ ఉంటారు భూమి, లేకపోతే ఆకులు ఈకులు అన్నీ ఉన్నట్టు తీసుకెళ్ళి కాల్చేయటం. ల్యాండ్ని ఏంటంటే యాక్చువల్గా అంటే మాకు స్నేహితులు చెప్పినవే, అగ్రికల్చర్లో ఉండే స్నేహితులు, వాళ్ళు గాలి వేస్తున్నప్పుడు నేల మీద ఉన్న ఈ రేణువులు గిణువులు కూడా ఎగిరిపోతూ ఉంటాయి. కానీ చెట్టు కింద ఆకులు అవి పడితే తుడిచేసి కాల్చేసిన అవసరం ఏం లేదు. వానాకాలంలో అవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి, అవి అక్కడే ఉంటాయి. కాబట్టి మనకి ఏదన్నా స్పెసిఫిక్గా ఎక్కడైనా కూర్చోవాలంటే అంత మాత్రం తుడుచుకుని కూర్చోండి, కానీ మొత్తం కాల్చడం అనేది జరగకుండా ఉంటే కాల్చడం అనవసరం. ఎందుకంటే ఆ లీఫ్ పడి డిగ్రేడ్ అయితే అందుకే పడింది. అంతే, అది అందుకే పడింది. ఊరికే పడింది అంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు కదా గాలిలోని, అక్కడే ఎందుకు పడుతోంది? సో నేచర్ హెస్ గాట్ ఒక సిస్టమ్స్ ఉంటాయి నేచర్లో. మనం దాన్ని అక్కడే ఉంటే వానాకాలంలో నానిపోయి భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ గ్రీనరీ కింద వచ్చేస్తుంది. ఇది పడిన ఆకులే రీజ్యూనేట్ చేసేస్తాయి. సో మనం ఆ విధంగా చిన్నవి అలా చేసుకుంటూ పోతే చేయొచ్చు. అదే అగ్రికల్చర్లో ఇంత ఈజీగా అయ్యే వ్యవహారం లేదు. ఎందుకంటే ఎకరాలు భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే నేను కొంచెం చదివిన పుస్తకాల్లో అది ఇప్పుడు మీ దగ్గర కొంత ఈ మన గేదెల్ని ఆవుల్ని అక్కడ ఉంచడం, మేకల్ని గొర్రెల్ని ఓల్డెన్ డేస్లో న్యాచురల్గా గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కొంచెం కంచెలై కట్టుకుని మీరు భూమి ఇచ్చేవారు వాళ్ళకి, వాళ్ళేమో అక్కడ పెట్టుకునేవారు వాటిని. మనమే ఇచ్చేవాళ్ళం భూమి. పెడితే వాళ్ళు అందులో పెట్టుకుంటారు. ఈ ఎకరంలో భూమిలోని గొర్రెల వాళ్ళు అందరూ ఒక వారం రోజులు అక్కడ ఉండిపోయి అక్కడ అందులో పెట్టుకుని మళ్ళీ ఈ ఎకరంలోంచి వెళ్ళి మళ్ళీ ఖాళీగా ఉన్నది ఇంకొక ఎకరంలో అలాగే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. నేను చూశాను అది చిన్నప్పుడు, ఈ వ్యవస్థ ఉండేది. ముఖ్యంగా గొర్రెలు మేకలు వాళ్ళు ఏంటంటే ఊరిలో తిరిగేవారు అప్పట్లో. అంటే దగ్గరే ఒక 10-15 విలేజెస్ ఉండేవి. వీళ్ళు ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్ ఈ విలేజ్కి వచ్చి ఆ విలేజ్లో ఉన్న ఫుడ్ అది తీసి ఉంచేవారు. మా భూమిలో పెట్టరా బాబు అంటే పెట్టేవారు వాళ్ళు. ఆ విధంగా అవి రీజువినేట్ అయ్యాయి. ఎందుకంటే అప్పట్లో ఫెర్టిలైజర్స్ అవి లేవు కదా. అది అంతకు మునిపేంటే కొంతమంది అయితే ఖాళీగా ఉంచేసేవారు ఒక సంవత్సరం. ఇప్పుడు ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ లేకుండా కొంత భూములు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ సంవత్సరం భూమిని అలా వదిలేసి ఈ మేకల్ని గొర్రెల్ని పెట్టి నెక్స్ట్ ఇయర్ అందులో పంటలు వేసుకోవడం. ఇలా రకరకాలుగా పద్ధతులు అవి ఉన్నాయి. అంటే చెప్పాలి, ఇది అందరికీ తెలియదు కదా. అవునవును, చాలా మంది తెలియదు. అది గవర్నమెంట్ చెప్పి ఇది వేసేయకండి అని చెప్పే కన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ ఇస్ టైమ్ దట్ దే హ్యావ్ టు టెల్ పీపుల్, మీరు మీ భూమిని ఫ్యూచర్ జనరేషన్ కోసం రీజువినేట్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఈ విధంగా మీ భూమిని రీజువినేట్ చేయొచ్చు అని వాళ్ళకి చెప్పి చేయించకపోతే ఈ భూమిలో ఏం సారం ఉండదు, తద్వారా జబ్బులే వచ్చేస్తాయి ఫ్యూచర్ జనరేషన్స్కి. ఇదంటే అది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అండి. అది ఎంతవరకు పాలకులు సీరియస్గా తీసుకుంటారు అన్నది పెద్ద సమస్య. సో లాస్ట్గా అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి మనం అన్ని విషయాల్లో బాగా మాట్లాడుకున్నాము. మీ ఉద్దేశంలో ఫార్మర్స్ని రిచ్ చేయాలి అంటే ఫార్మర్స్ నిజంగా ధనవంతులు చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం, మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఫార్మర్కి ఫస్ట్ కన్జ్యూమర్కి
ఎలా అందించగలం? ఉమ్, డైరెక్ట్‌గా విలేజ్ నేను పండిస్తున్నాను. నా దగ్గర ఇంతుంది. అంటే డైరెక్ట్‌గా అంటే మే నాట్ బి పాసిబుల్. బట్ అట్‌లీస్ట్ విత్ లిమిటెడ్ బ్రిడ్జెస్. మరి ఎక్కువ మంది వ్యవస్థ లేకుండా ఎలా? దాని మీద అంటే సాధ్యమైనంత వరకు ఆ మిడిల్ మ్యాన్ ఆ వ్యవస్థ గ్యాప్‌ని తగ్గించేస్తే తగ్గించేస్తే అవును. డెఫినెట్‌లీ హీ విల్ గెట్ గుడ్ మనీ. అంటే మీరు అంటే స్పూన్ టు సీడ్ సీడ్ టు స్పూన్ వ్యవస్థలో ఆ! ఆ మిడిల్ మ్యాన్ అనేది ఆ గ్యాప్‌ని తగ్గించగలగాలి. మీరు తగ్గించేస్తే అవును. హీ విల్ గెట్ దట్ మాక్సిమం షేర్. అవును. దిస్ ఫెలో రైతుకి రావాలి ఎక్కువ మాక్సిమం షేర్ అందులో. అవును. ఎందుకంటే ఉంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ మనీ బిట్వీన్. అవును. ఉంది. అది ఎక్కడికెళ్ళిపోతుంది? అది వీళ్ళకి అందేటట్టు చూడాలి మనం. ఆ అవును. వ్యవస్థని బలోపేతం చేసి దీని మీద కొన్నాళ్ళు వర్క్ చేస్తే సొల్యూషన్ వస్తుంది దొరుకుతదండి. వస్తుంది అవును. అంటే ఈ ప్లానింగ్ కమిషనో లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యాలి. అవును. చేస్తే మనం ఎందుకు చేయలేం? ఎన్నో చేసాం భారతదేశంలో. అసాధ్యాలు అన్నీ కూడా మనం చేసాం కదా! సాధ్యం చేసాం. అవును. బ్రహ్మాండంగా ఇంత పాపులేషన్ ఉన్నా కూడా ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మరి చేయగలుగుతున్నాం కదా! మన దగ్గర చేయగలుగుతున్నాం. క్యాపబిలిటీ లేదా? ఎందుకు లేదు? ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో మనం వదిలేస్తున్నాం. ఎందుకులే మనం చూద్దామని. ఆ తర్వాత ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోవాలి బాగా. తగ్గిపోవాలి. తగ్గిపోవాలంటే గ్యారంటీగా మెకనైజేషన్ మాత్రం ఉండాలి. ఆటోమేషన్ మొత్తం మెకనైజేషన్ అంతా కూడా మనం మెకనైజేషన్ పెట్టి చేయగలగాలి. ఐటీని ఉపయోగించుకుని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను అటు ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏం వేయాలి ఏం వేయకూడదని వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటూ విలేజ్లో ఆ ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఉండాలి. వాళ్ళు ఇక్కడికి రావాలి. మీరు రైతుల్ని మీ ఆఫీస్‌కి వచ్చి మిమ్మల్ని సలహాలు అవి అడిగి మిమ్మల్ని మీ దగ్గర కూర్చొని మాట్లాడే వ్యవస్థ అది ఇంప్రాక్టికల్. అవును. వాళ్ళెళ్ళి మిమ్మల్ని వాళ్ళకి ఏం ప్రశ్న అడగాలో కూడా తెలీదు. మీరు అలా ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి వచ్చి ప్రశ్నలు అడగండి మమ్మల్ని అడగండి అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం అడగాలో కూడా వాళ్ళకి తెలీదు. ఓకే. సో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పి వాళ్ళతో పాటు మీరు ఉండి వాళ్ళని అర్థం చేసుకుని ఇవన్నీ అంటే ఈ పరిమితం కాకండి. అంటే ఏ రేడియోకో, టీవీకో 4 ప్రోగ్రామ్‌లు ఇచ్చేస్తే పని అయిపోయింది అనే అలా పెట్టుకుంటే మాత్రం ఇది జరగదు. జరగదు. అవును. అక్కడ ఉండాలి. చిత్తశుద్ధితో మీరు అక్కడ పనిచేయాలి. వ్యవస్థ కావాలంటే ఎందుకంటే ఇది చాలా సీరియస్ సమస్య కాబట్టి అవసరమైతే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్‌లో సంఖ్యాబలాన్ని పెంచి గవర్నమెంట్ ఎక్కువ మందిని తర్వాత ఈ అగ్రికల్చరల్ కోర్సెస్‌లో చదివేటట్టుగా మీరు ప్రోత్సహించి స్టూడెంట్‌ని ప్రతివాడు వెళ్ళిపోయి ఒకే సబ్జెక్టు ఏదో కంప్యూటర్స్ దాని వెనకాతల వెళ్ళిపోయి అందరికీ అన్ని రంగాల్లో విద్యా రంగాల్లోనే అవకాశాలు ఉంటాయండి. అందరూ ఒకే సైడ్‌కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. పెంచి ఇంకా బాగా చేయాలి. చేస్తే సస్టైనబుల్ అగ్రికల్చరల్ అన్నది ఈజీగా చేయొచ్చు. అదంత సమస్య ఏం కాదు. మళ్ళీ మనం చక్కటి ఆహారం తినొచ్చు. రైతుకు డబ్బులొస్తే చేస్తారు. చేస్తారు. అవును. ఎవరైనా చేస్తారు. ఇంకా చాలా మంది వస్తారు కూడా. వస్తారు. చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు. వస్తారు. అవును. వస్తారు. అవును. చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేయటం అది ఇది మనకు పెద్ద సమస్యగా మారదు ఫ్యూచర్‌లో. అవును. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ స్టెప్స్ తీసుకొని చేయాలి. పెద్ద బూస్ట్ అంటే అదే మొదటి ప్రయారిటీ. ప్రయారిటీ అవును. అగ్రికల్చరల్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ద కంట్రీ అనే ఫోకస్ పెట్టుకుని ఈ 10 సంవత్సరాల్లో ఇది చెయ్యాలి. మేము ఎట్టి పరిస్థితుల్లోని ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరొచ్చినా ఈ పాలసీస్ ఇవి మారవు అనే ఒక దృక్పథంతో ముందుకెళ్ళి నేషన్ వైడ్ చర్చ చేసుకుని లేకపోతే ఫుడ్ సమస్య తీరదు. తీరు. చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అందరూ ఒకే సబ్జెక్ట్ చదవటం, ఒకే దీంట్లోకి వెళ్ళటం అనేది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏఐ రావటం వల్ల రేపు పొద్దున సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అన్న పేరు కూడా మనం వినం. అంటే ఆటోమేట్ అయిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా పోతాయి. జాబ్స్ అనేవి ఖచ్చితంగా పోతాయి ఎవరేమనుకున్నా. ఎందుకంటే మనం అదే ఫీల్డ్‌లో ఉన్నాము. మాకు తెలుసు ప్రాక్టికల్‌గా ఏమవుతున్నాయనేది. కానీ అగ్రికల్చర్ ఫీల్డ్ అలా కాదు. ఎంతమంది రాగలిగినా అకామిడేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఆ ఇండస్ట్రీకి మొత్తానికి ఉంది. అంటే మొత్తం ఇండియాలో మన ముందు నుంచి 90% అండ్ అబోవ్ ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఉండేవారు. ఇప్పుడంటే 60కి పడిపోయినట్టుంది సబ్జెక్ట్ టు కరెక్షన్ స్టాటిస్టిక్స్ ప్రకారం. బట్ ఎంతమందొచ్చినా అకామిడేట్ చేయగలరు. ఎందుకంటే తినేదే ఇదే కదా! సో, నాకు తెలిసి అదొక విషయం. సో, లాస్ట్‌ది ఒక్కటే నేను అడగదలుచుకున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది మీ ఉద్దేశం? జాగ్రత్త అంటే ఏం లేదండి. మీరు అగ్రికల్చర్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు కొంత మార్కెట్ సినారియోస్‌ని ఫస్ట్ స్టడీ చేయాలి. డైరెక్ట్‌గా మీరు అగ్రికల్చరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ లేదని అనే కన్నా అసలు అగ్రికల్చరల్ అనే సిస్టము ఒకటి అసలు ఎలా పనిచేస్తుంది. ఎందుకంటే అదొక వ్యవస్థ. మనకు తెలీదు. మనం ఏదో కిరాణా కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కొని తెచ్చుకొని వండుకొని తినేస్తున్నాం. అయితే ఈ సీడ్ టు స్పూను అనే వ్యవస్థ ఎలా నడుస్తుంది? దానిలో ఆ నెట్వర్క్ ఏంటి? అది
ఈ ఈ డిమాండ్ సప్లై సిస్టమ్స్ ఎలా ఉంటాయి ఫుడ్ చైన్లో, ఓకే. తర్వాత ఈ స్టోరేజు, తర్వాత ఈ ఇయర్ బై ఇయర్ మనం ఈ సేల్స్ ఎలా చేస్తాం, మనమే స్టోరేజ్ చేసుకుని మనమే డిమాండ్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చా, లేకపోతే ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అంతా ఎప్పటికప్పుడు ఇచ్చేయాలా బయట వాళ్ళకి. ఇలాంటి రీసెర్చ్ కొంత మనం చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఒక రీసెర్చ్ R&D లాగా ఒక రీసెర్చ్ ఒక ఫోకస్ చేసుకుని డేటా అంతా తయారు చేసుకుని మీరు దిగితే తప్పనిసరిగా అందులో లాభాలు చూడొచ్చు. లాభాలు చూడొచ్చు. ప్లస్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఆటోమేషన్ మీరు చదువుకున్న వాళ్ళు ఎలాగో వస్తున్నారు కాబట్టి కొత్తగా వాళ్ళు కొద్దిగా కుదిరినంత వరకు చూసుకుని ఆటోమేట్ చేయటం వల్ల మంచిది. చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే ఓకే. సో చాలా థ్యాంక్ యూ జీ మీ యొక్క ఇన్సైట్స్ ఇచ్చినందుకు. అసలు మీలాంటి వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీ ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి యంగ్స్టర్స్ చాలామంది దిగాలనుకున్న వాళ్ళకి అంటే మేము ఏదో చేసేద్దాం అది అనే వస్తున్నారు, కానీ పాపం వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. చదువుకున్న వాళ్ళకి కూడా అంటే మన ఇంటర్నెట్లో ఎంత చూసినా అది ఒక లిమిటెడ్ సోర్స్ వరకే. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలామంది దగ్గర ఉండదు. ఇంటర్నెట్లో కూడా మనం ఉండదు. ఒక 50% వరకు ఉంటుంది. ఇంకో 50% ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం వల్ల చాలా మంచిది. సో మీరు చాలా విలువైన ఇన్సైట్స్ ఇచ్చారు. ఐ హోప్ మీ యొక్క ఇన్సైట్స్ యంగ్స్టర్స్ కానీ లేదంటే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునేవారు కానీ లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందని అనుకుంటూ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మన చంద్రశేఖర్ రాజు గారి అర్బన్ ఫామ్. మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా చెట్లు ఎప్పుడో చేసినవన్నీ ఉన్నాయి. మొక్కలు అవి కూడా పెంచుతున్నారు. సాయిల్ కూడా చూడండి మనకు తెలుస్తుంది. చాలా రెడ్ సాయిల్ బాగుంది సాయిల్ అంతా కూడా. ఇది ఏ చెట్టు? ఇది వేప చెట్టు వేప అండి చెట్టు కదా ఇదంతా. వేప చెట్టు కంపల్సరీగా ఉండాలి. సో వేప చెట్టు కూడా వేసాం మధ్యలో, ఓకే. సెంటర్లో వేప చెట్టు వేసాం. తర్వాత వేప చెట్టుతో మనకి కెమికల్ అది కూడా అదే చాలా మట్టుకి పెస్టిసైడ్స్ అవి కూడా తయారు చేసుకోవచ్చేమో కదా. అవును చేసుకోవచ్చు. తర్వాత ఈ గాలి కూడా ప్యూరిఫై అవుతుంది వేప చెట్లు ఉండటం వల్ల. ఓకే. యా. సో ఇక్కడ చూసినట్టయితే మొక్కలు అవి కూడా బాగా వేసుకున్నారు, పువ్వుల మొక్కలు అన్నీ కూడా. సో చుట్టూ అంతా మనం చూసినట్టయితే వేప చెట్టు చుట్టూ అంతా. అండ్ ఇక్కడ 2 మేకలు కూడా ఉన్నాయి. అంటే ఇది దేనికి జీ పర్పస్ ఏంటి మేకలది? మేకలు అంటే ఇక్కడ వీళ్ళు మా వాచ్మెన్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ చూస్తున్న వాళ్ళు పెంచుకుంటున్నారండి. అయితే ఓకే. మనకేంటంటే ఇప్పుడు ఈ మేకలు ఉండటం వల్ల హ్మ్. ఈ బ్యాలెన్స్ అయ్యి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ గెత్తం ఇవన్నీ ఆటోమేటిక్గా న్యాచురల్గా క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. మనం ఓకే. వేరేగా ఫెర్టిలైజర్స్ అవి వేయం ఇక్కడ. అచ్చా. మనం వేసిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఎక్కడో జీవామృతమో ఏదో వేస్తాం అంతే. ఓకే. అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కడా కూడా మేము వేయం ఇందులో. అస్సలు యూజ్ ఈ చేయట్లేదు. చెట్లన్నీ కూడా అలాగే పెరిగినవి, అవన్నీ న్యాచురల్గా పెరిగాయి అన్నీ కూడా. అవునా? ఓకే. మీరు ఇక్కడ చూసినట్టయితే సపోటా చెట్టు కూడా మంచిగా ఉంది. చాలా బాగుంది సపోటా చెట్టు చూడటానికి. బాగా పెరిగింది. ఎన్నేళ్ళు ఉంటుంది దీనికి సపోటా చెట్టుకి? ఇది ఒక 6 years అయి ఉంటుంది. 6 years. మొత్తం న్యాచురల్గానే పెంచారు, ఎక్కడ అసలు ఒక కెమికల్ యూజ్ చేయకుండా. చూడండి. టేక్ చెట్లు, ఈ 2 ఇవి టేక్ చెట్లు ఇవి. అవి టేక్ చెట్లు అండి. అవి ఓకే. అప్పుడప్పుడు వేసినవి టేక్ చెట్లు. ఓకే. ఇది అంతా కూడా సిటీలో, అది కూడా మనం చూస్తుంది సిటీ నడిబొడ్లో, అది కూడా మధురవాడ ఏరియాలో. ఇది ఒక అర్బన్ ఫామ్. ఇంకా బోల్డ్ ఉంది ప్లేస్ వేస్తారు దాంట్లో కూడా, కానీ అసలు ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తం అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంది ఇదంతా. లోపలికి వస్తే అసలు అంత ప్రకృతి ఎంత బాగుంది. ఇక్కడ చిన్న హౌస్ లాగా పెట్టుకున్నారు, ఆఫీస్ స్పేస్. సో చాలా బాగుంది నేచర్. ఇలా ఉంటే నాకు తెలిసి ఇక అందరూ చేయాలనుకుంటారు. ఇక్కడ కూడా చూడండి పైప్ నీట్గా మనీ ప్లాంట్ లాంటిది వేసి అంతా చేస్తున్నారు. ఇంకంతే ప్రకృతితో మనం మమేకం అవుతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పనస చెట్టు ఉందండి ఇక్కడ. అది పనస చెట్టు అండి? అది పనస. తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేము అక్కడి నుంచి బెంగళూరు నుంచి అవకాడో మొక్కలు తెచ్చామండి. ఇది ఆవకాడో. మా అవకాడో మొక్కలు విశాఖపట్నంలో రావన్నారు. రావంటే ఎందుకు రావో చూద్దాం ఉండండి అని చెప్పి నేను తీసుకొచ్చి 5 మొక్కలు వేసాను. 5కి 5 కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండం. అవును, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో 2 yearsలో గ్యారంటీగా పళ్ళు కూడా వస్తాయి. ఓకే ఓకే. అది బెంగళూరు వాతావరణంలోనే పెరుగుతాయి, మీ వాతావరణంలో అసలు మొక్కలు రావన్నారు. ఆవకాడో మొక్క చూసారా? ఇంకో 2 ఏళ్ళలో మనకి ఆవకాడో ఇవి కూడా వస్తాయి. అంత బాగుంది.
ఇది మామిడికాయ చెట్టు కదా ఇది? ఇది మామిడి చెట్టు అండి, ఇది మామిడి బంగినపల్లి మామిడి చెట్టు ఇది. బంగిన పిల్ల. ఆహా. ఎంత ఏజ్ ఉంటుంది చెట్టుకి? ఇది సేమ్ అండి, రెండు కూడా రెండు ఒకేసారి ఒక వేసారు. 5-6 ఇయర్స్ క్రితం కానీ మంచి షేడ్ అది కూడా ఇస్తుంది. మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం, చాలా మంచి షేడ్ అది ఇస్తుంది. ఇక్కడ ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు అంటే స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా మీరు ఈ స్పీసీస్నే సెలెక్ట్ అంటే చేసుకోవడానికి? ఇవి కొన్ని చెట్లు మనకి గాలి చాలా బాగా ఇస్తాయండి, కంపల్సరీగా మనం వేసుకోవాలి. ఫామ్ అయినా ఇల్లైనా కూడా ఈ వేప చెట్టు ఒకటి, ఉసిరి చెట్టు ఒకటి, ఇవి ఉంటే చాలా మంచిది. ఇది ఇది బొప్పాయి అండి. బొప్పాయి ఇలాగే కాస్తుందా? అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఇలాగే ఇలాగే వస్తుంది. చాలా బాగుంది అసలు. అంటే రైప్ అయినట్టనే ఇది మనం అవుతున్నాయి, ఒకటి మాకు అలా వస్తూనే ఉంటాయండి ప్రతిరోజు, ఒకటి రెండు పళ్ళు వస్తుంటాయి అలాగా. వావ్, చూసారా అసలు ఎంత నీట్గా మొత్తం అంతా ఒక గుత్తు కింద కాసాయి ఇవి. చాలా వీటికి కూడా ఏం ఫెర్టిలైజర్స్ ఏమి వేయట్లేదండి బయట. ఎక్కడ కూడా అసలు ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయకుండా చేశారు ఇదంతా. ఇది కూడా అవకాడో మొక్కే. ఇది అవకాడోనా? ఓకే. ఇది బ్రహ్మాండంగా చిగురులు వచ్చాయి, పెరుగుతుంది చెట్టు. అది దానిమ్మ చెట్టు. అది ఇది దానిమ్మ చెట్టు. ఇదంతా ములగ చెట్టు వేసాం. సో మంచిది, తినడానికి ములగాకులు చాలా మంచివి. ఒకప్పుడు బాగా తినేవారు, ఇప్పుడు తగ్గిపోయినట్టు ఉంది కదా. ములగాకులు తినాలండి, మంచిది చాలా. అవునా? మాకు రోజు పప్పులో ఎంతో కొంత తీసి వేసుకుంటూ ఉంటాం. ఓకే ఓకే. ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది. సీతాఫలం. సీతాఫలం ఇప్పుడు తగ్గించేసా, కానీ ఒకప్పుడు ఎక్కువగా తినేవారు అసలు. అవును. ఎంత అవకాశం ఉంటే అంత న్యాచురల్గా అన్ని చేసామన్నమాట. అది అవును. ఇక్కడ కరివేపాకు చెట్టు. ఇదంతా సిటీ మధ్యలో అంటే చాలామంది అసలు నమ్మలేకపోతారేమో అర్బన్ ఫామ్ ఇంతలా ఉంటుందని. సో మనం చూసాం కదా చంద్రశేఖర్ రాజు గారి యొక్క అర్బన్ ఫామ్ మధురవాడ, విశాఖపట్నంలో. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ముందు ముందు. ఈ విషయాలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, రేపొద్దుట ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంపార్టెంటే, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంటే. సో ఇలాంటివి ఇంకా అందించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.